జీవితంలో ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే పుట్టక ముందు నుంచి మొదలవుతుందని షోడశ సంస్కారాలు చెప్పి, షోడశ సంస్కారాలు జరుగుతున్నప్పుడు జీవితం ఎలా గడుస్తుంది అంటే 4 ఆశ్రమాలలో గడుస్తుందని ఆశ్రమాలు చెప్పి, ఆ ఆశ్రమాలలో జీవిస్తున్నప్పుడు మరి మనం ఏమేమి కార్యక్రమాలు చెయ్యాలి అంటే పంచమహాయజ్ఞాలు చెయ్యాలని చెప్పారు. పంచమహాయజ్ఞాలలో అన్ని యజ్ఞాలు కూడా కేవలం ప్రకృతితో మనం సమన్వయంగా ఉండడం కొరకు మాత్రమే. వాటిలో పితృయజ్ఞం ఒకటి చెప్పారు. ఈ పితృయజ్ఞం మనం ఒకవేళ చేయవలసిన విధంగా చేయలేకపోతే, ఈ 5 యజ్ఞాలు చేయవలసినవే, చేయవలసిందే. అవి ఎలా అయితే చెయ్యలేమో ఆ చెయ్యలేని తనాన్ని మనం పాపంగా కర్మ ఫలంగా తీసుకొచ్చుకుంటాం. చేసిన విషయాలన్నీ పుణ్యఫలంగా తెచ్చుకుంటాం. ఈ జీవితంలో ఆ పాప పుణ్యాలలో కొంత భాగాన్ని అనుభవిస్తాం. ఆ అనుభవించేది ఎలా తెలుసుకోవాలి అన్న దానికి వాళ్ళు జ్యోతిష్ శాస్త్రం తీసుకొచ్చి ఆ ఆ జ్యోతిష్యుల యొక్క అమరిక, జాతక చక్రంలో జ్యోతిష్యుల అమరికను బట్టి మన కర్మ ఫలాన్ని, ఈ జన్మలో అనుభవించే కర్మ ఫలాన్ని ఒక అంచనా వేయడం కోసం వాళ్ళు మనకి అదొక ప్రణాళిక, దైవ ప్రణాళిక. అది డివైన్ ప్లాన్. జాతకం అనేది దైవ ప్రణాళిక. దాంట్లో ఏముంటుంది అంటే పుణ్యపాపాలు ఏ విధంగా ఈ జీవి, ఈ ఆత్మ ఈ శరీరంతో అనుభవిస్తుంది అనే విషయం. దానికి సూచనప్రాయంగా ఎన్నో సూత్రాలు ఇచ్చారు. అవి ఎన్నో చేశారు. వాటన్నింటిని మనం ఈ రోజుల్లో మనకేదో ప్రకృతి చేస్తుంది, మనకేదో గ్రహాలు ఏదో చేస్తున్నాయి అన్న పరిభాషలు చెప్పుకుంటున్నాం. కానీ మనమే తెచ్చుకున్న ప్రణాళిక అది. ఆ ప్రణాళిక మనం ఎలా దాన్ని అమలు చేసుకోవాలి, చేసుకుంటున్నప్పుడు విన్ విన్ సిచ్యువేషన్ ఎలా ఉండాలి అని తీసుకొచ్చి మనకు సహాయపడుతూ చెప్పేదే మనకి జ్యోతిష్ శాస్త్రం. జ్యోతిష్ శాస్త్రాన్ని మనకి ఋషులు ఎందుకు ఇచ్చారంటే మన ప్రణాళికను చూసుకుని, మన జీవిత ప్రణాళికను చూసుకుని, అది మనం రాసుకోలేదు. ఆ ప్రణాళికలో ఏముంటాయని తెలుసుకున్నప్పుడు గ్రహాల స్థితిని బట్టి, ఆ గ్రహాల కారకత్వాలను బట్టి, రాశి కారకత్వాలను బట్టి, భావ కారకత్వాల ద్వారా మనం ఏ విషయంలో ఎలా ఉంటామని తెలుసుకోవడం కోసం వాళ్ళు ఇచ్చినటువంటి విజ్ఞానమే జ్యోతిష శాస్త్ర విజ్ఞానం. ఆ క్రమంలో పితృదోషము అంటే ఈ కాలంలో ప్రతి జ్యోతిష్కుడు ఏమంటాడంటే మీ నాన్నగారు ఎవరో, మీ తాతగారు ఎవరో ఆ పనులు చేయలేదు అంటారు. అది చాలా చాలా తప్పు వ్యవహారం. వాళ్ళు చేయకపోతే నా జీవితానికి ఎందుకు ప్రాబ్లం వస్తుంది? నేనే చేయలేదు ఎప్పుడు, నేను చెయ్యని ఇప్పుడు అలా వస్తుంది. అంతేగాని నా తాతగారు చేయని కార్యక్రమాల కారణంగా నాకు ఇప్పుడు ఏదో అవుతుంది అనుకోవడం చాలా భ్రమ. ఎవరి కర్మఫలం వాళ్ళే అనుభవించడానికి పుట్టాము. ఏ వంశంలో ఎందుకు పుడుతున్నాము, ఒక క్లాన్లో ఎందుకు పుడుతున్నాము అనేది దానికి మళ్ళీ రుణానుబంధం ఉంటుంది. ఆ రుణానుబంధము మన ఆత్మ అనంత ప్రయాణించి కాస్మిక్ జర్నీలో ఏ ఫ్రీక్వెన్సీలో ఉందో దాన్ని బట్టి ఎవరింట్లో ఎక్కడ ఎలా పుట్టాలో పాపపుణ్యాల ఆధారంగా మనం పుడతాం. ఆ విధంగా ఇదంతా ఒక క్రమబద్ధంగా మనం తలుచుకొని ఈరోజు పితృదోషాలు అనేవి మనం ఏ విధంగా గమనిస్తాం, ఆ గమనించిన పితృదోషాలను మనం దోషము లేని జీవితం లేదు. వాత పిత్త కఫాల దోషంతోనే ఆరోగ్యం ఉంటుంది, గ్రహాల దోషాలతోనే జీవితం ఉంటుంది. దోషం అనగానే ఏదో అవి ఉండకూడదు కానీ అనుకోకూడదు. మనం దోషము అంటే చాలాసార్లు మనం చెప్పుకున్నాం, అసమతుల్యత అంటే బ్యాలెన్స్గా ఎంత ఉండాలో అంతా లేకపోవడం, ఎక్కువ తక్కువలు కాదు. ఆ అసమతుల్యత, ఉండవలసినవన్నీ ఉండతీరుగా లేకపోయినప్పుడు ఎలా ఉండాలో అలా ఉండకపోతే అది దోషం అన్నాం. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటుంది. తరాజుని వ్యాపారి జోకుతున్నప్పుడు ఒకవైపు బరువు, ఒకవైపు వస్తువులు ఉన్నప్పుడు అవి సరిపోయేంత వరకు వాడు చేస్తుంటాడు. సరిపోయేంత వరకు చేసేది దోష పరిహారాలు అనాలి. మనం సరిపోయినప్పుడు దోష సామ్యం అయిపోతుంది. దోష సామ్యం అయినప్పుడు అంతా ఆరోగ్యంగా ఉంటుంది. ఆ క్రమంలో పితృపక్షాలు లేదా మహాలయ పక్షాలు వస్తున్నప్పుడు అది పితృయజ్ఞానికి సంబంధించి. పితృయజ్ఞం అనగానే అది జాతకంలో పితృదోషాలు ఇప్పుడు ఉన్న వాటిని పరిహరించుకోవడానికైనా కావచ్చు, మళ్ళీ వచ్చే జన్మల్లో అలాంటిది లేకుండా ఉండడం కోసం కూడా కావచ్చు. అలాంటిది లేకుండా ఉండడానికి ఈ జన్మలో మనం చేస్తే బెటర్. అది ఇలాంటి జాగ్రత్తలుగా మనకి ఇవ్వడం కోసం మహర్షులు మనకి అందించిన ఈ విజ్ఞానంతో ఈరోజు మనం ఆరంభించుకుని పితృదోషములు జాతకాల్లో ఎలా చూస్తున్నారు, అందరూ అనుభవజ్ఞులే, మీరు ఏ విధంగా చూస్తారో అదే చెప్పండి. దాంతో మనం మళ్ళీ యాక్చువల్గా దాంట్లో శాస్త్రీయత ఏమిటి, ఏదవుతుంది అనేది మనం తెలుసుకోవచ్చు. అంతా చర్చల ద్వారా లేదా మన జ్యోతిర్వాణి ద్వారా. మనకి జ్యోతిర్వాణిలో ఆ జ్యోతిష దేవతే మనకి ఇస్తుంది, ఆ మాతే ఇస్తుంది మనకు, అంతే అందరికీ. సో ఆ క్రమంలో జ్యోతిష్కులందరినీ, ఈ సమావేశానికి వచ్చిన వారిని అందరినీ మీ జ్యోతిర్వాణి వినిపించి, ఒకవైపు పితృదోషాలు జాతకంలో మీరు ఎలా గమనిస్తున్నారు, 2 మహాలయ పక్షాలు ఈ పితృదోషాలు
పరిహారం చేసుకోవడానికి మనకు ఎంతవరకు ఉపయోగపడతాయి అని చెప్పవలసిందిగా కోరుతున్నాను. పితృపక్షాలు ఇప్పుడే ఎందుకు వస్తాయి అనేది మళ్ళీ ఒక మాటలో చెప్తాను. 12 రాసుల్లో తిరుగుతున్నప్పుడు ప్రతి రాశిలో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకత ప్రకారం ఆయన సింహరాశి దగ్గరికి వచ్చినప్పుడు ఉత్తర ధ్రువానికి దగ్గరగా వస్తాడు, ఉత్తర ధ్రువం వైపు ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి నక్షత్రాల వ్యవహారంతో, అక్కడ ఉన్నటువంటి వాటి వెలుగుల యొక్క ప్రభావంతో మనం దక్షిణాయనం పండుగలు అప్పటి నుంచి మొదలు పెట్టుకుంటాం. ఆయన సింహరాశి నుంచి ఇంకా ముందుకు వెళ్ళి కన్యారాశి దగ్గరికి, అంటే మేషరాశి కన్యారాశి విశ్వ మధ్య రేఖ మీద ఉంటే ఆ కన్యారాశి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన పూర్తి దక్షిణం వైపు వస్తాడు. ఆ దక్షిణం వైపు వచ్చినప్పుడు యాక్చువల్గా దక్షిణ ప్రాంత పూర్తి బిందువు దగ్గరికి వచ్చే ముందర మధ్యలో ఉంటాడు. అప్పుడు మళ్ళీ మనకి శరద్ విషువత్తు వస్తుంది. శరద్ విషువత్తు వచ్చే ముందు ఉన్న మాసం అంతా కూడా శూన్య మాసంగా చెప్పుకొచ్చారు. మేష వసంత విషువత్తు వచ్చేటప్పుడు కూడా శూన్య మాసంగా చెప్పారు. ఈ విషువత్తుల దగ్గర ముందు వచ్చేది, ఈ అయనాల బిందువుల దగ్గర వచ్చేటువంటి మాసాలన్నీ కూడా శూన్య మాసాలని చెప్పుకొచ్చారు. ఎందుకంటే భూమి మీద ఆ విద్యుదయస్కాంత శక్తి తరంగాలలో ఏదో ప్రభావంలో మార్పు రాబోతుంది, భూమి కుదుపులో మార్పులు రాబోతుంది. ఆ క్రమంలో దక్షిణం వైపు ఉన్న దాన్ని, ఉత్తరం వైపు ఉన్న దాన్ని స్వర్గం అన్నారు, దక్షిణం వైపు ఉన్న దాన్ని పితృలోకాలు అన్నారు. ఆ పితృలోకాలు ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి, దక్షిణం వైపు ఉన్నాయి. వీటన్నిటికీ మూలాధారం పారపుంతలో విష్ణునాభి కాబట్టి, విష్ణునాభి ఏమో మూలా నక్షత్రం ద్వారా అటువైపు ఉన్నది కాబట్టి ఆ ప్రాంతానికి సూర్యుడికి చంద్రుడికి వచ్చే యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా మనకి కన్యామాసం లేదా భాద్రపద మాసం పితృమాసం అయింది, పితృపక్షాలు వచ్చే మాసం అయింది. ఇప్పుడే సూర్యుడు అక్కడికి ఆ ప్రాంతానికి వస్తున్నాడు, ప్రతి సంవత్సరం అక్కడికి వస్తాడు. అంటే ఆయన పితృలోకానికి దగ్గరగా ఉంటాడు. అప్పుడు మనం పితరులకి తర్పణాలు ఇవ్వడం అని చేయాల్సిందని చెప్పారు. పితృ యజ్ఞం చేయడానికి మంచి అనువైన సమయము అని చెప్పారు. మామూలుగా చనిపోయినాడు చేసే తిథి ఏమిటో అది వేరే వాళ్ళు నిర్దేశించారు, నిర్వచించారు. కానీ ఇది సామాన్యంగా మొత్తం ఏమంటాం దాన్ని కామన్గా యూనివర్సల్గా మనం అందరి పితృదేవతలకి చేయవలసిన కార్యక్రమం అంతా పితృపక్షాల్లో ఉంది. కాబట్టి ఈ సమయం డైరెక్ట్గా జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిందే అన్న విషయం గుర్తుపెట్టుకొని మనం ఈ విషయాలు చెప్పుకుందాం. ఇలాగే ప్రతి పండుగకి ఉంది, అందువల్ల అవన్నీ మనం తర్వాత చెప్తాం. మాత్రం ఈ విషయాలు చెప్పుకుందాం. పితృదోషాలకు సంబంధించిన విషయాలు చెబుతూ పితృపక్షాలకు సంబంధించిన జ్ఞానం పంచుకోండి. అందరికీ మీ జ్యోతిర్వాణి వినిపించండి. శుభం. విరజ గారు. నమస్తే సార్. కొంచెం తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది నా దగ్గర, ఆయన చెప్పాలని అనుకుంటున్నాను. సభకి నమస్కారం. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. అయితే ఈ పితృదోషాలకి పితృపక్షాలకు సంబంధించిన విషయాల్లో మహాలయ పక్షాలు, మహాలయము అంటే అన్ని రకాలుగా సృష్టి స్థితి లయాల్లో లయం అయ్యే కాలాన్ని మహాలయం కాలము అంటారు. అంటే ఈ సీజన్ లో ఏవైనా ఎక్కువ అనారోగ్యాలు రావడానికి వాటికి కొంత అవకాశం ఉంటుంది. లయమయ్యే జీవులన్నీ కూడా లయమయ్యే ఆ కాలానికి ఎక్కువగా అవకాశం ఉండే కాలం అని ఇది ఒక రకంగా చెప్తారు. అయితే ఈ మహాలయ పక్షాలని పితృపక్షాలు ఎందుకంటారు అనేది మీరు ఇప్పుడు చెప్పినట్లు సూర్యుడు ప్రతి సంవత్సరం కన్యా రాశిలో సంచరిస్తున్నప్పుడు వచ్చే చాంద్రమాన భాద్రపద మాసపు కృష్ణపక్ష కాలం ఇది. అయితే ఈ మహాలయంలో అన్ని రోజులు పితృలకు తర్పణాలు చేయాలి అనేది శాస్త్రం చెప్తోంది. అయితే అసలు ఈ పితృదేవతలు ఎవరు, వీళ్ళని ఎందుకు మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము, వీళ్ళని ఎందుకు మనం పితృతర్పణాలు శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి అంటే దీనిలో కొంత శాస్త్రీయత ఏ రకంగా ముడిపడి ఉంది అనేది మనం కొద్దిగా చూద్దాం. ఇప్పుడు భూ వాతావరణాన్ని కాపాడే అష్టవసువులు అనే 8 శక్తులు ఉంటాయి కదా, వీటిని మనం ఈ అష్టవసువులు భూ వాతావరణాన్ని పరిరక్షిస్తూ ఉంటాయి అనేది పరిరక్షిస్తూ ఉంటారు. అయితే వాటిని అష్టవసువులు అంటాం. ఆధునిక భాషలో చెప్పాలంటే ఈ అష్టవసువులు ఈ స్ట్రాటోస్పియర్, ఐనోస్పియర్, ఓజోన్, ఈ ఓజోన్ పొరలు, ఈ ఆకాశంలో ఏవైతే పొరలుగా ఉంటాయో వాటిని మనం శాస్త్రీయ పరిభాషలో ఇలా ఓజోన్, స్ట్రాటోస్పియర్, ఐనోస్పియర్ అన్నాము. అదే మనకి శాస్త్రీయ పద్ధతిలో అయితే ఈ అష్టవసువులు ఈ వసువులకు సంబంధించినది అని చెప్పారు. అయితే స్ట్రాటోస్పియర్ ఈ లోకాన్ని, ఈ స్ట్రాటోస్పియర్ ని మనం వసులోకం అంటాం. అసలు ఈ పితృలోకాల్లో వసు, రుద్ర, ఆదిత్య రూపాలు అని ఉంటాయి.
ఈ వసు రుద్ర ఆదిత్య రూపాలు ఏంటి, ఎందుకు అంటారు? ఈ స్ట్రాటోస్ఫియర్ ని మనం వసులోకం అంటాము. వసు రూపంలో ఉండే పితృశక్తి అష్టవసుల ఆజ్ఞలకు లోబడి భూలోకాన్ని కాపాడుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరిక శ్రాద్ధమందు పెట్టే 3 పిండాల్లో మొదటిది వసు రూపంలో ఉండే తల్లి లేదా తండ్రి ఆకలిని తీరుస్తుంది. రెండో పిండము నాయనమ్మ లేదా తాత ఆకలి దప్పులను తీరుస్తుంది. వారు రుద్ర రూపంలో రోదసిలో ఉంటారు. రోదసిని ఏకాదశి రుద్రులు కాపాడుతూ ఉంటారు. తద్దినం పెడుతున్న వ్యక్తి నాయనమ్మ లేదా తాత ఏకాదశి రుద్రుల ఆజ్ఞలకు లోబడి రోదసి సంరక్షణ చేస్తూ ఉంటారు. స్పేస్. అయితే మూడో పిండం తాతమ్మ లేదా ప్రపితామహుడు అంటే తాత తండ్రి ఆకలి దప్పులు తీరుస్తుంది. వారు ఆదిత్య రూపులు. ద్వాదశాదిత్యులు ఈ లోకాలకు కావాల్సిన సూర్యరశ్మిని ప్రవర్తింపజేస్తుంటారు. ఆదిత్య రూపధారులైన పితరులు అంటే పితృశక్తులు ద్వాదశాదిత్యులకు సహాయకారులుగా ఉంటారు. వ్యక్తి మరణించిన తర్వాత వసురూపం పొందినప్పుడు అతని మరణించిన తండ్రి వసురూపం నుంచి రుద్ర రూపానికి, ఆ మరణించిన తాత రుద్ర రూపం నుంచి ఆదిత్య రూపానికి, ఆ మరణించిన ముత్తాత ఆదిత్య రూపం నుంచి స్వర్గపాదయం అంటారు. అంటే దాన్ని అక్షయ పుణ్యలోకాలు చేరుకోవడం అంటారు. అంటే ఒక 3 జనరేషన్స్ వరకు మనం గుర్తుపెట్టుకుంటాము. ఈ 3 జనరేషన్ కన్నా ఇంకా ముందున్న వాళ్ళని అక్షయ పుణ్యలోకాలకి వెళతారు అని ఆ జనరేషన్ మనం గుర్తు పెట్టుకోలేకపోయినా పర్వాలేదు. కానీ ముఖ్యంగా 3 జనరేషన్స్ అయితే గుర్తు పెట్టుకోవాలి అనేది మన సంస్కృతిలో మన ఋషులు మనకి ఇచ్చిన వైజ్ఞానికత. అయితే ఈ మరణించిన 3 తరాల పూర్వజులు మాత్రమే జ్ఞాపకాలుగా ఉండగలుగుతారు. అందుకే పితరులకు 3 స్థానాల్లో వసు రుద్ర ఆదిత్య రూపాల్లో వారి కాలమానంలో ప్రతిరోజు అంటే మానవుల కాల పరిమితిలో ప్రతి సంవత్సరము వారి కాలమానంలో ప్రతిరోజు శ్రద్ధగా ఆహ్వానించి పాద ప్రక్షాళన చేసి యథాశక్తి అర్చించడానికి వారికి మారుగా భక్తులను నిమంత్రించి వారు వచ్చినట్టు సంకల్పించి అర్చించి భక్తులకు భోజనం పెట్టే శ్రాద్ధను ఆచరించాలి. దాన్ని పితృయజ్ఞం అంటారు. అయితే శ్రాద్ధ ప్రక్రియ కూడా వేదోక్తంగా, పురాణోక్తంగా, మంత్రోక్తంగా అనే 2 రకాల్లో వీలయ్యే విధానంతో చేయడానికి ఋషులు అవకాశం కల్పించారు. దాన్ని బట్టి వారి కుటుంబ వ్యవహారిక విషయాలను బట్టి, ప్రాంతాలను బట్టి ఆచరించే విధానాలు ఉన్నాయి. అయితే గతించిన తల్లిదండ్రులకు తద్దినాలు పెట్టే అలవాటు లేని వారు సైతం ఈ మహాలయ పక్షాల్లో తర్పణాలు వదలొచ్చు. వారి పేరు మీదుగా అన్నదానం చేసినట్లయితే పితృదేవతలకు ఉత్తమ గతులు కలిగి సంతుష్టులు అవుతారు. అయితే వారి ఆశీస్సులతో సకల శుభాలు కలుగుతాయి. ఈ విధానాన్ని పాటించడానికి ఆర్థిక స్తోమత లేని వాళ్ళు ఏదైనా దేవాలయంలో అయినా ఈ బియ్యం, కూరగాయలు, పండ్లు, దక్షిణ తాంబూలాలతో స్వయం పాకం ఇవ్వచ్చు. అయితే ఈ విధంగా చేయడం వల్ల పితృదేవతలకు ఆకలి దప్పులు తీరి తమ వంశస్థులకు సుఖశాంతులతో వర్ధిల్లమని ఆశీర్వచనం దొరుకుతుంది. అంటే పితరులకు తమ వారసులు చేసే పుణ్యకార్యం వలన తృప్తి కలిగినప్పుడే ఈ లోకంలో వారి వంశజులకు శాంతి సౌఖ్యాలు లభిస్తాయి, వంశాభివృద్ధి కలుగుతుంది అని ప్రామాణిక శాస్త్ర గ్రంథాలైన ధర్మసింధు, నిర్ణయ సింధులో చెప్పబడ్డాయి. అయితే మహాలయ పక్షంలో శ్రాద్ధం ఆచరిస్తే కర్త యొక్క సప్తగోత్రికులు మొత్తం 101 పితరులు తరిస్తారని స్మృతుల్లో చెప్పబడింది. ఆ సప్త గోత్రికులు ఎవరంటే తల్లి వంశీకుల్లో 24 మంది గోత్రాలు ఉన్నవాళ్ళు, తండ్రి వంశీకుల్లో 20 గోత్రాలు ఉన్నవాళ్ళు, భార్య వంశీకుల్లో 16 గోత్రాలు ఉన్నవాళ్ళు, అక్క చెల్లెళ్ళ అత్తవారి వంశీకుల్లో 12 గోత్రాలు, కూతుళ్ళ అత్తవారి వంశీకుల్లో 11 గోత్రాలు, మేనత్తల అత్తగారి వంశీకుల్లో 10 గోత్రాలు, తల్లి తోబుట్టులో అయినా అంటే పెద్ద తల్లి పినతల్లి వంశీకుల్లో 8 గోత్రాలు, మొత్తం 101 సప్త గోత్రాల వాళ్ళు మహాలయాల్లో తరిస్తారు అని చెప్పి మహాలయ పక్షంలో శ్రాద్ధం ఆచరించినట్లయితే కుటుంబం మొత్తానికి పితరులు పొందే క్షోభ కారణంగా వచ్చే పితృశాప ప్రభావం కూడా ఉపశమిస్తుంది. అయితే మహాలయ పక్షాల్లో నేటి కాలంలో ఈ ఆచరణ ఏ రకంగా ఉంది అంటే ప్రతి మనిషి తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, సోదర సోదరి వర్గంతో, తన తోబుట్టువులు, ఇంకా గురువులు, ఆచార్యులు, మిత్రులు మొదలైన ఆత్మీయులతో నిత్యం ఆప్యాయత, ఆదరభావంతో జీవించి ఉంటాం. అయితే వాళ్ళు ప్రశాంతంగా, సుఖంగా ఉంటుంది. మన చుట్టుపక్కల కుటుంబ సభ్యులు, మన ఇష్టమైన వాళ్ళతో మనం ఆనందంగా గడుపుతూ ఉంటాం. అయితే ఇది సమస్యలు ఏమైనా వస్తే పరస్పర సహకారంతో పరిష్కరించుకుంటూ ఉంటాం. ఈ భారతీయ కుటుంబ వ్యవస్థ అందుకే ఏర్పాటైంది కూడా. అయితే ఇందులో కొంచెం లోతుగా ఆలోచిస్తే ఈ ఆత్మీయ వర్గం లేదనుకుంటే జీవితానికి అర్థమే ఉండదు అని
భావన. అలాంటప్పుడు ఆత్మీయులు లేకపోతే మనం కష్ట సుఖాలు ఏవి పంచుకోలేకపోతే జీవితం నిరర్ధకమే కదా. అయితే ఈ ఆత్మీయుల్లో ఎవరు మరణించినా భౌతికంగా సంబంధం ఉండదని తెలుసు, కానీ వాళ్ళ జ్ఞాపకాలు మనకి ఎప్పుడు కూడా ఆలోచనల్లో ఎప్పుడు నిరంతరం ఉంటూనే ఉంటాయి, సంబంధం ఉంటూనే ఉంటుంది. ఇది కూడా ఒక శక్తి అనే లోతైన భావనతోనే మన ఋషులు చాంద్రమాన భాద్రపద మాసంలో కృష్ణపక్షం 15 రోజులు కూడా ప్రతి కుటుంబంలోని కుటుంబ పెద్ద తను చనిపోయిన తల్లిదండ్రులకి, వాళ్ళ తల్లిదండ్రులకి, సోదర సోదరి వర్గంలోని వాళ్ళు, తోబుట్టువులు, భార్య తల్లిదండ్రులు, సోదరులు, గురువులు, ఆచార్యులు, ఇంకా మిత్రులని, ఇంకా ఆత్మీయంగా సన్నిహితంగా ఉండే వ్యక్తులకి ఆత్మీయ బంధాలు కొనసాగించడానికి అందువల్ల కలిగే ప్రయోజనాలు తమ కుటుంబంలో పొందడానికి సంవత్సరంలో ఒక నిర్ణీత సమయంగా మహాలయ పక్షాన్ని భావించాలి. ఆ రకంగా సనాతన ధర్మ నిత్య నైమిత్య నియమాల్లో నిర్దేశించారు. అయితే ఇప్పుడు ఈ మహాలయ పక్షంలో 15 రోజుల్లో ఏ ఒక్క రోజైనా కాస్త సమయం కేటాయించుకుని మనకి జన్యు సంబంధం, బేసిక్ గా 3 తరాలు ఎందుకు గుర్తుంచుకోవాలి అంటే జెనెటికల్ మ్యాప్ అనేది మనకు తెలియాలి. వంశవృక్షం అంటే ఏంటి, వాళ్ళు ఏ రకమైన కర్మలు ఆచరించారు, వాళ్ళ ఆయుష్ ఎలా ఉంది, వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది, వాళ్ళు ఏ రకమైన పనులు చేసేవారు, ఇలాంటివన్నీ తెలుసుకోవడం ద్వారా మన వంశ చరిత్ర తెలుస్తుంది, అందులో ఉన్న కష్ట నష్టాలు తెలుస్తాయి, మన పూర్వీకులు చేసిన గొప్ప కార్యక్రమాలు తెలుస్తాయి. ఆ రకంగా మనం వంశవృక్షం తెలుసుకుంటూ వాళ్ళని స్మరించుకుంటూ ఉండడం వల్ల వాళ్ళ ఆశీర్వచనం లభిస్తుంది. స్మరించుకోవాలంటే ఏం చేయాలి, శ్రాద్ధ కర్మ నిర్వహించాలి. సో అందుకే ఇంట్లో కూడా మన పూర్వీకులు ఏ రకంగా ఉండేవారు అనే సాధారణమైన మాటలు, చర్చలు ఎప్పుడు నిరంతరం జరుగుతూ ఉండాలి. అయితే ఈ రకంగా కుటుంబంతో మనకి సమాచార సంబంధాలు మంచిగా ఉండేలా చూసుకుంటూ, ఆ పెద్దల పేర్లు వాటితో మనకు పెద్దలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటే వంశవృక్షం అవి అలాంటివి చిన్నపిల్లలకి చెప్తూ ఉండాలి. దానివల్ల మనకి ఈ పూర్వీకుల గురించి పిల్లలకు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ పూర్వీకులందరూ మనకు వారి జ్ఞాపకాలు ఉన్నంతకాలం పితృదేవతలుగా నిరంతరం మనల్ని చూస్తూ ఉంటారని భావించి వారి స్మృతిలో మన చుట్టూ ఉన్న దీనులకు, వయోవృద్ధులకు, గోవులకు మన శక్తి అనుసారం ప్రత్యక్ష సహాయం చేయాలి. దానివల్ల కూడా పితృదోషాలు తొలగుతాయి, మంచి జరుగుతుంది మనకి. అయితే ఈ పనులన్నింటినీ కొందరైతే చేస్తున్నారు, కొందరైతే కాలానుసారం ఇది శాస్త్రీయత లేదు అని వదిలేస్తున్నారు. దాని ఆవశ్యకత మనం చెప్పగలిగి ఉండాలి. శాస్త్రాల్లో ఎందుకు నిర్దేశించారు వీటిని, ఇప్పుడు ఆచరించడం ఎలాగా అంటే మనకి చాలా సంవత్సరాల క్రితం ఈ ధర్మసింధు నిర్ణయ సింధులో నిర్ణయం చేసిన ప్రకారం బానే ఉంది, కానీ అది ఇప్పుడు కాలమానానికి అనుగుణంగా ఆచరించడానికి ఆచరణ యోగ్యంగా లేదు. దాన్ని ఈ తరం వాళ్ళు అర్థం చేసుకుని ఆచరించదగే విధంగా మన పెద్దలు ఇప్పుడు మన సమూహంలో కూడా చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మంచి పుస్తకాలు రాయడం ద్వారా లేకపోతే మాధ్యమాల ద్వారా చెప్పడం ద్వారా ఇప్పుడున్న జనరేషన్ కి కొంచెం అర్థమయ్యేలాగా వివరిస్తే తప్పకుండా ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు కూడా ఇవి చేస్తారు. ఇంకా జాతకాల్లో అయితే ఏ రకంగా చూస్తామంటే పంచమ స్థానానికి సంబంధించి పంచమం పూర్వపుణ్యం కాబట్టి పూర్వకర్మల్లో ఏమైనా మంచి చేసుకున్నారా లేదా దానికి అనుగుణంగా చూస్తూ దాని ద్వారా పంచమం చూడడం ఇలాంటివి జనరల్ గా చూస్తాము. అయితే పితృకార్యాలని ఆచరించడం శ్రద్ధగా చేసే పనే శ్రాద్ధ కర్మ. సో శ్రద్ధగా ఎందుకు ఆచరించాలి, వాటికి సంబంధించిన విషయాల్ని ఆధునిక కాలానికి ఉపయోగపడేలాగా మనకి ఈ సమూహంలో పెద్దవాళ్ళు ఇంకా కృషి చేసి ఏమైనా మంచి విషయాలు చెప్పగలిగి కొత్త పుస్తకాలు రాయాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన జ్యోతిర్వాణికి ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా డాక్టర్ వీరజ గారు, మంచి విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ ధర్మశాస్త్రాల్లో ఉండడం కాకుండా అతి సామాన్య జన స్థాయికి ఋషులు ఎప్పుడో తీసుకెళ్లారు. వాటిని మళ్ళీ మనం కింద నుంచి పైకి చూసుకుంటూ వస్తున్నాం. మహాలయ పక్షాల విషయం తెలియని సామాన్య భారతీయుడు లేడు, ఏదో రూపంలో తెలుసు వాళ్ళకి. అందువల్ల ఇప్పుడు వెళ్ళిపోయింది, ఈ ధర్మశాస్త్ర విషయాలన్నీ రూట్స్లోకి వెళ్ళిపోయాయి. వాటిని ఇప్పుడు అదంతా ఉట్టిదేదో మా పూర్వీకులు చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి చేయకపోతే ఏమవుతుంది అన్న ధోరణి పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం శాస్త్రీయతని పట్టుకుని దాని ఆధారంగా మళ్ళీ కొత్తగా అందరికీ చెప్పేందుకు, మీరు అన్నట్టుగా అందరికీ చెప్పే విషయం ప్రయత్నం చేయడానికి మనం ఆరంభించుకోవాలి. చాలా చాలా ధన్యవాదాలు. డాక్టర్ వంశీ గారు. గురుగారు నమస్కారం అండి. సభాయ నమః, శ్రీ గురుభ్యో నమః. యాక్చువల్గా ఈ టాపిక్ చాలా పెద్దది. పితృదోషాలు వివరించుకుంటూ వస్తూ దానికి కారణమైన
మహాలయ పక్షాలు చెప్పాలి అంటే అది అదే విధంగా ఈ మహాలయ పక్షాలు కర్ణుడు ఏ విధంగా భూమి మీదకి తీసుకొచ్చారు, ఈ పురాణ గాథలు ఇవన్నీ చెప్పాలంటే సమయం మనకి సరిపోదు కనుక నేను పితృదోషాలు ఆ పురాణ గాథల జోలికి వెళ్లకుండా మనకి మీరు చెప్పినట్టు రాబోయే 8 రోజుల్లో ముఖ్యంగా మహాలయ పక్షాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మా గ్రూప్ లో కూడా చాలా మంది అసలు ఎవరెవరు చేయాలి, ఎలా చేయాలి, విధి విధానాలు ఇవన్నీ అడిగారు కాబట్టి నేను జ్యోతిర్వాణిలో చెప్తున్నాను, మీరు అందరూ రండి అని చెప్పి లింక్ పంపిస్తే వాళ్ళు కూడా రావడం జరిగింది. సో అందుకని చెప్పి ఇవాళ నేను మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా కూడా మహాలయ పక్షాల మీదే చేస్తున్నాను. మిగతా పితృదోషాలు ఆ పురాణ గాథలు మిగతా వాళ్ళకి చెప్పే అవకాశం ఉండాలి కాబట్టి అన్ని మనమే చెప్పేస్తే ఇబ్బంది కాబట్టి అందరూ చెప్పాలి కాబట్టి అందరూ వాణి వినాలి కాబట్టి మనం ప్రస్తుతం నేను దీని మీదే ఎక్కువగా దృష్టి సారించాను గురుగారు. సో ఇంద్రియాని పరన్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనస్తు పరా బుద్ధి యో బుద్ధ్యో పరమత్తు సహ. అంటే దేహం కంటే ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాల కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే ఆత్మ గొప్పది. భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 42. ఇక్కడ భగవానుడు ఆత్మ చాలా గొప్పది అన్నిటికన్నా అని చెప్పి చెప్పడం జరిగింది. దాని మీద ఆధారపడిన ఈ మహాలయ పక్షాలలో మహాలయము అంటే మహాన్ ఆలయ మహానయ మహాల్ ఆలం యతీతివా అనగా పితృదేవతలకి ఇది గొప్ప ఆలయము, పితృదేవతల యందు మనస్సు లీనమగుట, పుత్రులిచ్చు తర్పణాదులకు పితృదేవతలు తృప్తి పొందుట అని 3 అర్థాలు ఉన్నాయన్నమాట. అదే విధంగా ఈ మహాలయ పక్షాల్లో ఆఖరి రోజైన అమావాస్య చాలా ప్రాధాన్యత సంతరించుకున్నది. అమావాస్య అంతరార్థం కూడా అమా అంటే దానితో పాటు, వాస్య అంటే వహించడం, అంటే చంద్రుడు సూర్యుడిలో చేరి సూర్యుడితో పాటు వసించే రోజు కాబట్టి అమావాస్య అన్నారు. కాబట్టి భాద్రపద అమావాస్య రోజున పితృదేవతలు ఈ పుత్రులిచ్చే తర్పణాలు ఎదురు చూస్తూ ఉంటారనమాట. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే మిగతా మాసికాల్లో కానీ తద్దినాల్లో కానీ అన్నపు పిండాలు పెట్టడం జరుగుతుంది, కానీ ఈ మహాలయ పక్షాల్లో మాత్రం కేవలము నువ్వులతో మాత్రమే తర్పణం ఇవ్వడం అనేటువంటిది ఆచారంగా వస్తుందన్నమాట. అదేవిధంగా ఈ మహాలయము అంటే మన జీవితాలకు దోహదపడిన ముందటి తరాలకు చెందిన పూర్వీకులకి మన కృతజ్ఞతలు తెలుపుతూ సమర్పణలు అర్పించడం కోసం అంకితం చేయబడిన ప్రత్యేకమైన పక్షము ఇది మహాలయ పక్షం అనమాట. అదే విధంగా ఈ మహాలయ పక్షాలు కూడా మనకి భాద్రపద మాసంలోనే వస్తాయి. దీనికి వినాయక చవితికి కూడా మళ్ళీ కొంత సంబంధం ఉన్నది. సాంకేతికంగా కనుక మనం చూసినట్లయితే ప్రత్యేకంగా ఈ కాలంలో వరదలు రావడము, కిందసారి మనం క్లాస్ లో చెప్పుకున్నట్టుగా కలుషితం అవ్వడము, ఈ పత్రులు ఇవన్నీ వేసిన తర్వాత అవన్నీ అవ్వడము, ఇవన్నీ మనం అక్కడ చెప్పుకున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఈ వరదల్లో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి చాలా జీవరాశులు ఆ నీళ్ళలో కొట్టుకొని వస్తూ ఉంటాయి అన్నమాట. అలా వచ్చిన వాటికి ఆహారం దొరకదు కనుక పర్టికులర్ గా ఈ 15 రోజుల్లో మహాలయ పక్షాల్లో నదీ పరివాహక ప్రాంతాలలో మాత్రమే మహాలయ పక్షాలు నిర్వహించాలి అనేటువంటిది శాస్త్రవచనం. ఎందుకు అంటే అక్కడ మనం వదిలే నువ్వుల తర్పణాలని ఆ జీవులు తినడం ద్వారా మీదనున్న మన పూర్వీకులు సంతృష్టి, అంటే మనం ఇచ్చింది ఏది కూడా మన తల్లిదండ్రులు కానీ మన తాత ముత్తాతలు కానీ వాళ్ళు ఎవరు స్వయంగా వచ్చి తీసుకోరు. హవిస్సు అనేటువంటిది వాళ్ళు ఎవరు వచ్చి తీసుకునే సందర్భం లేదు. అందుకని ఇక్కడ జలాలలో ఉన్న ఆకలితో అలంబటిస్తున్న జీవులకి మనం ఇచ్చే తర్పణము మన పూర్వీకులకు చెందుతుంది కాబట్టి వాళ్ళు సంతుష్టి అవ్వడం ద్వారా మనకి మన భవిష్యత్తులో మనకు పిల్లలు సవ్యంగా పుట్టడానికి కానీ అసలు పుట్టడానికి కానీ ఈ రకరకాల కారణాలు ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇది సాంకేతిక ప్రమాణం. ఇక శాస్త్ర ప్రమాణం కనుక తీసుకున్నట్లయితే తస్మాత్ శాస్త్ర ప్రమాణంతే కార్య వ్యవస్థితవు, అంటే ప్రేమ భక్తి జ్ఞానము వంటి స్థితులకు ఎటువంటి నియమము లేదు. కానీ ఏదైనా ఫలం ఆశించి ఏ కర్మైనా కనుక చేస్తే దానికి ఖచ్చితంగా నియమము అవసరం అవుతుందన్నమాట. ఆ నియమాలను తెలియజేసేదే శాస్త్రం. శ్రద్ధతో సశాస్త్రీయంగా చేసిన శ్రాద్ధం తప్పక మంచి ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటిది శాస్త్రవచనం అన్నమాట. ఇకపోతే ప్రతి మానవుడు కూడా వారి పితృదేవతలకు దేవతలకు కృతజ్ఞతలు తెలపవలసిందే. ప్రతి ఒక్కరూ కూడా పితృదేవతలకు రుణపడి ఉంటారు కావున వారిని పితృయజ్ఞం ద్వారా తృప్తిపరచాలి. వీటితో పాటు మన తోటి మనుషులకు సహాయపడాలి. కనీసం రోజు ఒక అతిథిని ఆదరించి ఆహారం ఇవ్వాలి అనేది మనుష్య యజ్ఞం. వేదములు నేర్చుకొని ఆమ్నాయం చేయడం బోధించడం దేవయజ్ఞం. అందరి తరపున దేవయజ్ఞం చేయడం కొంతమంది పని. అందరూ చెయ్యవలసింది చెయ్యగలిగింది భూత యజ్ఞం. అన్ని ప్రాణుల యందు ప్రేమ దయ కలిగి ఉండి ఆహారాన్ని అందించడాన్ని మనం భూత యజ్ఞంగా చెప్పుకుంటాం అనమాట. పితృయజ్ఞము మనుష్య యజ్ఞము దేవయజ్ఞము భూత యజ్ఞము అందరూ ఏదో ఒక రకంగా ఖచ్చితంగా చెయ్యవలసిందే. ప్రతి ఒక్కరూ కూడా వైదిక ధర్మం ప్రకారం ప్రతి కార్యాన్ని ఈశ్వరార్పణం చేసి కాలం గడిపితే అతను బ్రహ్మయజ్ఞం చేస్తున్నట్లుగా మనం భావించవచ్చు.
ఇకపోతే ఇక్కడ మహాలయ పక్షాల్లో ముఖ్యంగా మనకు వచ్చేది తర్పణాలు. తృప్తినిచ్చే అర్పణం తర్పణం అని చెప్పి అంటారనమాట. అసలు తర్పణము అంటే ఏమిటి అంటే పితృదేవతలకు తృప్తినిచ్చి వారికి ఊర్ధ్వ లోకాలను ప్రాప్తించేలా చేసేదే తర్పణం. విధి విధానాలను బట్టి సందర్భాన్ని బట్టి తర్పణాలు చాలా రకాలుగా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే తర్పణాలని మనం 2 రకాలుగా విభజించారు. తర్పణము 2 విధాలుగా చేయవచ్చు. అవి సకామ లేక నిష్కామములు. సకామ తర్పణంలో కొన్ని ప్రత్యేక ద్రవ్యముల ద్వారా తర్పణం చేస్తారు. నిష్కామ తర్పణము జలముతో మాత్రమే చేయబడుతుంది. ఋగ్వేదులు, యజుర్వేదులు, సామ, అథర్వణ వేదాలు అనుసరించేవారు ఒక్కో రకమైన తర్పణ విధానాన్ని అవలంబిస్తారు. ప్రధానంగా తర్పణాలను మనం 4 రకాలుగా విభజించుకున్నట్లయితే గరుడ తర్పణము, ఎవరైనా పరమపదించిన రోజున చేసే తర్పణాన్ని గరుడ తర్పణము అంటారు. బ్రహ్మయజ్ఞ తర్పణము, నిత్యానుష్ఠానంలో బాగా విడిచే తర్పణాలు. తర్వాత పరిహేణి తర్పణము, ఏటా చేసే పితృకర్మలు తర్వాత వచ్చే రోజు అప్పుడు ఇచ్చే తర్పణాలు. సాధారణ తర్పణాలు అమావాస్య రోజున, పుణ్యనది స్నానాలలోని, పుష్కరాలలోని, సంక్రమణ గ్రహణ సమయాలలో విడిచే తర్పణాలు. ఈ విధంగా మన ఋషులు మనకు ఉన్న 365 రోజుల్లో కనీసం తక్కువలో తక్కువగా 96 తర్పణాలు, అంటే 96 రోజులు తర్పణాలు చేయాలి అని చెప్పి నివేదించడం జరిగిందనమాట. అసలు తర్పణాలు ఎందుకు వదలాలి అని కనుక చూస్తే, తర్పణం చేయడం వలన దేవతలు శీఘ్రంగా సంతుష్టులు అవుతారు, లేదా వారిని సంతృప్తి పరిచే విధిని తర్పణం అని చెప్పి మనం అంటూ ఉంటాం. దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి, వారిని ప్రీతి చేయడానికి ఈ తర్పణాలన్నీ కూడా వదలబడుతూ ఉంటాయి. ఇక్కడి నుంచి నేను చెప్పబోయే ప్రతిదీ కూడా అగ్ని పురాణము, బ్రహ్మ పురాణము, మంత్రహోదది, విష్ణు పురాణం నుంచి తీసుకున్న శ్లోకాల ఆధారంగా చెప్పడం జరుగుతోంది. పోతే దక్షిణాయనంలో కన్యామాసంలో సూర్య భగవానుడు మన భూమికి అతి దగ్గరగా ఉంటాడు. ఈ కారణంగా మన పితృదేవతలు అమావాస్య నాడు తిలాతర్పణానికి అత్యంత ప్రాముఖ్యత ఉన్నది. వసురుద్ర ఆదిత్య స్వరూపం అస్మత్ పితృ పితామహ ప్రపిత్మమ ఆవాహయామి. అంటే పితృలోకంలో 3 సమూహాలు పితృదేవతలు ఉంటారు. అవి వసువు అంటే తండ్రి, రుద్ర అంటే తాత, మరియు ఆదిత్య అంటే ముత్తాత. కాబట్టి అస్మిత్ పితృవంశ్యాహ మాతృవంశ్యాహ అనే మంత్రంతో అటు పితృవంశంలోని ఇటు మాతృవంశంలోని పితరులను ఉద్దేశించి ఎవరికైతే తిలోదకం తీసుకునే అర్హత ఉంటుందో వారికి ఇస్తారు. అలాగే ఏకే చాస్మత్ కులే జాత అపుత్ర ఏషాం నా పిత నాచ భ్రాత నా బంధుర్ నా అన్య గోత్రిణ అనే మంత్రాలతోటి తిలోదకం ఇచ్చేందుకు ఎవరికి లేని వారికి కూడా తృప్తి కలిగించడానికి శాస్త్రం మనకి ప్రవేశం ఇచ్చిందనమాట. సనాతన ధర్మం మాతృదేవోభవ అని చెప్పింది. అంటే వృద్ధులైన తల్లిదండ్రులకు సేవ చేయమంది. వారు గతించిన పితృలైన పిదప కూడా వారికి ప్రతిరోజు ఆహారం ఇవ్వమంది. ఎందుకంటే పితృమాసంలో వాళ్ళకి మనకి 1 సంవత్సరం, వాళ్ళకి 1 రోజుతో సమానం కాబట్టి వారికి మనం శ్రద్ధతో ఇచ్చే నువ్వుల నీళ్లు తీసుకొని మన వంశం అభివృద్ధి కావాలి అని ఆశీర్వదిస్తారు. మనల్ని అన్ని వేళలా అన్ని వైపుల నుండి కూడా కాపాడుతూ ఉంటారు. కాబట్టి వారిని తృప్తిపరచడానికి మనం చేయవలసిందల్లా చెంబుడు నీళ్లు, చారిడు నువ్వులు భక్తితో కనుక ఒక 20 నిమిషాలు సమయం వెచ్చించి అర్పిస్తే కనుక మన వంశాలే కాకుండా మన రాబోయే తరాలు పుత్ర వంశాలు కూడా వృద్ధి చెందుతాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు. ఇకపోతే ఈ మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి అన్నప్పుడు మరణించిన తండ్రి, తాత, ముత్తాతలను తలుచుకొని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణాన్ని, పిండ ప్రధానాతి పితృయజ్ఞ విధుల్ని జరుపుకోవడానికి నిర్దేశించిన ఈ 15 రోజుల్ని మహాలయ పక్షాలు అని చెప్పేసి అంటాము. వీటినే మనం పితృపక్షాలు, అపరపక్షాలు అని కూడా పిలుస్తూ ఉంటాము. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షం యొక్క ముఖ్య ఉద్దేశము. భాద్రపద బహుళ పాడ్యము నుంచి భాద్రపద అమావాస్య వరకు మధ్యనున్న 15 రోజుల్ని మనం మహాలయ పక్షాలు అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. మరణించిన తండ్రి, తాత, ముత్తాతలను తలుచుకొని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ పిండన ప్రధానాది పితృయజ్ఞ విధులన్నీ కూడా జరుపుకోవడానికి నిర్దేశించబడిన ఈ 15 రోజుల్నే మహాలయ పక్షాలు అని చెప్పి అంటాం. వీటినే మనం పితృపక్షము, అపరపక్షములు అని కూడా పిలవడం జరుగుతుంది. అయితే పితృదేవతలకు నిజంగా ఆకలి ఉంటుందా అనే సందేహం కూడా కలుగుతుంది. ఈ కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం ఆకలి అనబడే సూత్రం మీద మాత్రమే నడుస్తోంది. మానవుడు ఎంత సంపాదించినా, ఎంత చేసినా, ఎన్ని పుణ్యాలు చేసినా, ఎన్ని పాపాలు చేసినా ఆ క్షణానికి ఆయనకి ఆహారం దొరుకుతోంది అంటే అది కేవలం ఆయన చేసుకున్న పూర్వజన్మ కర్మ సిద్ధాంతం ప్రకారమే జరుగుతూ ఉంటుంది. అన్నాద్ధ్రువంతి భూతాని పర్జన్యాధన్న సంభవ యజ్ఞాద్భ్రువతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. అన్నం వలన ప్రాణకోటికి జన్మిస్తోంది, వర్షం వలన అన్నం లభిస్తోంది, యజ్ఞం వలన వర్షం కురుస్తోంది. ఆ యజ్ఞం కర్మ వలనే సాధ్యమవుతోంది. అంటే అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి, మేఘాలు వర్షించాలంటే దేవతలు కరుణించాలి, దేవతలు కరుణించాలంటే వారి ఆకలి తీరాలి, వారి ఆకలి తీరాలంటే యజ్ఞాల ద్వారా వారి వారి ఆవిర్భావాలకి వారికి అందజేయాలి. ఇందుకే ఇంత తతంగం అని అడగొచ్చు.
మరణించిన ప్రాణి ఆత్మరూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన సూర్య కర్మానుభవం కోసం తిరిగి ఈ భూమి మీద జీవాత్మగా అవతరించడానికి అన్నాన్ని ఆశ్రయించి తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి శుక్రకణముగా రూపొంది స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి శిశువుగా రూపాంతరం చెంది తిరిగి మరలా ఈ భూమి మీదకు వస్తుందన్నమాట. మరణించిన మన పితరులకు మోక్షం కలగాలి అంటే కర్మ ఖచ్చితంగా పరిపక్వం కావాలి. అలా జరగాలి అంటే పితృదేవతలు దేవతారాధన చేసి ఈ లోకంలోకి రావాలి. అలా వాళ్ళు రావాలి అంటే వాళ్ళకి మనం అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులు మాత్రమే చెయ్యాలి. అప్పుడే వారికి పుత్ర రుణం తీరుతుంది. రుణం తీరడము అంటే మోక్షం లభించినట్లే. మరి తద్దినాలు ఇవన్నీ పెడుతున్నాం కదా, మాసికాలు ఇవన్నీ పెడుతున్నాం కదా, మరి మహాలయ పక్షాలు కూడా పెట్టాలా అంటే ఇప్పుడు చూసుకుంటే మనకి ఒక బస్సు మిస్ అయిపోతే ఇంకో బస్సు వస్తుంది, ఒక మెట్రో మిస్ అయిపోతే ఇంకో మెట్రో వస్తుంది. ఈవెన్ ఒక 10th క్లాస్ ఎగ్జామ్ ఏదైనా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే మళ్ళీ ఒక 6 నెలల్లో సప్లిమెంటరీ రాసుకోవడానికి అవకాశం వస్తుంది. లేదు మనం ఏదైనా ఒక ప్రారంభించిన కార్యక్రమం మధ్యలో ఆగిపోతే మనకు కావలసిన గ్రహం వక్ర రూపంలో వెనక్కి వచ్చి మళ్ళీ ఆ పని మనకి చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇన్ని రకాలుగా మనకి సప్లిమెంటరీ ఉన్నప్పుడు ఋషులు కూడా దీన్ని ముందుగానే భావించి మనం ఏడాది పాటు మాసికాలు పెట్టినా తద్దినాలు పెట్టినా ఎలా పెట్టినా సరే ఇంకొక సప్లిమెంటరీ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ మహాలయ పక్షాలు అన్నట్టుగా ఏర్పాటు చేయడం కూడా జరిగిందనమాట. అయితే మరణించిన తండ్రి తిథి నాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాదిగా వస్తున్న ఆచారం. పితృతిథి నాడు పుత్రుడు తన తండ్రి తాత ముత్తాతలను తలుచుకొని పితృయజ్ఞాన్ని నిర్వహిస్తారు. మరి పుత్రులు లేని వాళ్ళ సంగతి ఏంటి? వారి గతి అధోగతేనా అంటే కాదు. అటువంటిది శాస్త్రం మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్లి కాని సోదరులు సోదరీమణులు మరణించి ఉండవచ్చు, లేదా పెళ్ళైన సంతానం కలిగిన దంపతులు మరణించి ఉండవచ్చు, లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్నపిల్లలు ఉండవచ్చు, లేదా యుద్ధాలలో కానీ శిక్షల ద్వారా కానీ ఆత్మహత్యల ద్వారా కానీ ప్రకృతి వైపరీత్యాల ద్వారా కానీ గుర్తు తెలియకుండా మరణించి ఉండవచ్చు. అటువంటి వారందరికీ కూడా తిలోదకాలు ఇచ్చి వారిని కూడా ఊర్ధ్వలోకాలకు పంపడం కోసమే ఈ మహాలయ పక్షాలు నిర్దేశించబడ్డాయి. పితృతిథి నాడు 3 తరాల వారికి తండ్రి తాత ముత్తాత మాత్రమే తిలోదకాలతో పిండ ప్రదానం ఇవ్వబడుతుంది. కానీ ఈ మహాలయ పక్షాలు 15 రోజుల్లో కూడా వంశంలో మరణించిన వారందరికీ మాత్రమే కాకుండా పుత్రులు లేని గురువులకు కూడా, ఎందుకు అంటే ఇక్కడ గురువు కూడా తండ్రితో సమానం కాబట్టి, అదే విధంగా స్నేహితులకు కూడా తిలోదకాలతో పిండ ప్రదానం ఇచ్చే అర్హత అధికారం ఉన్నది. దీనినే సర్వకారుణ్య తర్పణ విధి అంటారు. ఏ కారణం చేతైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడినా తద్దినం పెట్టకపోతే ఆ తద్దినం పెట్టిన దోషం మహాలయంలో పెట్టడం వల్ల పోతుంది. పితృయజ్ఞం చేసిన వారికి సకల ఐశ్వర్యాలు కలగాలని, పిల్లాపాపలతో ఆనందంగా ఉండాలని మన పూర్వీకులు మనల్ని దీవించడం కూడా జరుగుతుంది. ఇక మహాలయ పక్షాలు ఏ విధంగా పెట్టాలి అన్నప్పుడు సాధారణంగా తండ్రి చనిపోయిన తిథి నాడు మహాలయం పెట్టడం చాలా ఉత్తమం. అంటే ఏడాదిలో ఆ తండ్రి కానీ మిగతా తాతలు కానీ ఎవరైనా ఏ తిథి నాడు పోయారో ఖచ్చితంగా ఈ 15 రోజుల్లో ఆ తిథి వస్తుంది కాబట్టి ఆ తిథి నాడు పెట్టడం చాలా ఉత్తమం. ఏ కారణం చేతైనా సరే అలా పెట్టడానికి వీలు కాని పరిస్థితుల్లో మహాలయ అమావాస్య నాడు పెట్టడం చాలా ప్రశస్తం. దీనినే సర్వపితృ అమావాస్య అని కూడా పిలుస్తాం. ఈ రోజునే మరణించిన బంధువులకి వారి వారి తిథులతో సంబంధం లేకుండా కూడా మహాలయం పెట్టుకోవచ్చు. కాకపోతే క్రిత సంవత్సరం అంటే ఈ మహాలయానికి ముందు సంవత్సరంలో ఎవరైనా కనుక చనిపోతే వాళ్ళు భరణి లేక భరణి పంచమి తిథుల్లో అనగా మహాలయ పక్షాలు మొదలైన 4-5 రోజుల్లో మాత్రమే వాళ్ళకి మహాలయం పెట్టాలి. అలాగే భార్య మరణించిన వాడు ఆ విధవ నవమి నాడు అనగా 9వ రోజున మహాలయం పెట్టాలి. ఆ రోజున సుమంగళిగా మరణించిన తన భార్యను తలుచుకొని ఒక సుమంగళికి భోజనం పెట్టి పసుపు కుంకుమ గాజులు పువ్వులు చీర పెట్టి సత్కరించి పంపాలి. చిన్నపిల్లలు కనుక చనిపోతే వారికి 12వ రోజున మహాలయం పెట్టాలి. చిన్నపిల్లలు అంటే ఉపనయన వయస్సు 10 సంవత్సరములు దాటని వారు. ఒకవేళ 10 సంవత్సరముల వయసులోపే ఉపనయనం జరిగి ఉంటే ఆ పిల్లవాడు మరణించిన తిథి నాడే మహాలయం పెట్టాలి. ఇక ప్రమాదాల్లో కానీ ఉరిశిక్షల వల్ల కానీ ఆత్మహత్య చేసుకుని మరణించిన వారికి మటుకు చతుర్థి నాడు అనగా అమావాస్య ముందు రోజు పెట్టాలి. అవశ్యం తు యనావోస్య ప్రమీయంతే నరాగృహే యుద్ధ భాగి భవేన్మర్హ కురియన్ శ్రాద్ధం చతుర్థీసం. అంటే చతుర్దశి నాడు పెద్దలకు కామ్య శ్రాద్ధములు చెయ్యరాదు అని శాస్త్రవచనం. అంటే ఒక వ్యక్తి కనుక చతుర్దశి నాడు చనిపోతే ప్రత్యాభాగ్యము అనేటువంటిది కనుక ప్రతి ఏడాది వచ్చే తద్దినం ఆ రోజున చెయ్యాలన్నమాట. ఒకవేళ అది మినహా కామ్య తీర్థ వృద్ధి మహాలయ చతుర్దశి శ్రాద్ధాలు చతుర్దశి నాడు మాత్రం చెయ్యరాదు. ఆ విధంగా చేస్తే కుమార నష్టం సంభవిస్తుంది అని వ్యాస భారతం చెప్తోంది. కనుక ఎవరైనా చతుర్దశి నాడు కనుక మరణిస్తే వారికి అపకర్ణ చేసి ముందుగా త్రయోదశి నాడు కానీ లేదా అమావాస్య నాడు కానీ చెయ్యాలి తప్ప చతుర్దశి నాడు మాత్రం ప్రత్యేకాప్తి క్షేత్రాన్ని చేయడానికి ఎటువంటి అవకాశము లేదు. స్వయంగా యుద్ధంలో పాల్గొంటారు అలా చేస్తే కనుక అని భీష్ముడు భారతంలో చెప్పడం కూడా జరిగిందనమాట. అయితే మరి చతుర్దశి నాడు ఏం చేయాలి? ఒకవేళ చతుర్దశి నాడు మరణించిన వాళ్ళకి ఏం చేయాలి అంటే కనుక చతుర్దశి తిథి ప్రత్యేకంగా పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి తిథి. ఆ తిథి ఆయనకి మాత్రమే అంకితం. అందుకని ఆ తిథి నాడు ప్రత్యేకాప్తికం తప్ప
మరి ఏ ఇతర అన్య దేవతలకి కూడా అర్పించకూడదు. ఈ విధంగా కేవలం పరమేశ్వరుడికే ఈ ఒక్క తిథిని కేటాయించారు కనుక మరెవరికి ఈ విధమైన ప్రాధాన్యత లేదు కనుక దేవాది దేవుడు వ్యవక్తావక్ష పరమాత్మ అయిన ఆ ముక్కంటిని మాత్రమే చతుర్దశి నాడు అర్పించాలి. మరి ఎవరికైతే చతుర్దశి నాడు చెయ్యాలి అని చూస్తే కనుక ఎవరైతే అకాల మృత్యువు పొందారో వారికి కూడా మృత్యుతిథి నాడు పితృపక్షంలో చెయ్యరాదు అని ఒక ప్రమాణం. ఎందుకంటే ఆత్మహత్య కాకుండా కర్మాగారంలో, బస్సుల్లో, రైళ్లలో అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారు, ప్రమాదం నీటిలో చనిపోయిన వారు, ఎవరి చేతైనా హత్యకు గురైన వారు, దొంగల చేతుల్లో మరణించిన వారు, సామూహిక మరణ హోమాల్లో చనిపోయిన వారు, పాముకాటు, కొమ్ముల పోటు, చిరుత వంటి క్రూర జంతువుల వల్ల చనిపోయిన వారు, ఇటువంటి ఆత్మహత్యేతర కారణాల వల్ల ఏ తిథినాడైనా చనిపోయినా లేక హఠాత్తుగా చనిపోయినా వారికి కేవలము చతుర్దశి నాడు మాత్రమే చెయ్యాలి. మిగతా వారికి ఎట్టి పరిస్థితుల్లోని చతుర్దశి నాడు చెయ్యరాదు. కాబట్టి ఈ జాబితా చాలా పెద్దది ఉన్నది. అందుకని చెప్పి ముఖ్యంగా ఆత్మహత్య చేసుకున్న వారికి కూడా అకస్మాత్తుగా చనిపోయిన వారితో చెయ్యవచ్చు అని చెప్పి గరుడాది పురాణాల్లో కూడా ఉన్నది. ఎందుకంటే అసలు ఆత్మహత్య మహాపాపం కాబట్టి అసలు వాళ్ళు దీనికి పనికిరారు అని శాస్త్రవచనం ఉన్నప్పటికీ కూడా గరుడ పురాణంలో, ఎందుకంటే మనది క్షమించే సాంప్రదాయం కాబట్టి వాళ్ళ కర్మాన్ని వాళ్ళు పోయారు కాబట్టి వాళ్ళకి కూడా మహాలయ పక్షాల్లో మనం ఇవ్వవచ్చు అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఇకపోతే మహాలయ పక్షం ముందు 15 రోజుల్లో వివిధ కారణాల వల్ల చేయలేకపోయిన వారు కూడా చివరాఖరినైనటువంటి అమావాస్య నాడు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా ఇందులో ఎవరైనా సందేహాలు వాళ్ళు ఉన్నవాళ్ళు మీ ఇంటి బ్రాహ్మణులని సంప్రదించి మిగిలిన వైదిక కార్యక్రమాలు అవి కూడా చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఎవరైనా సరే చనిపోయిన తిథి కనుక తెలియకపోతే ఖచ్చితంగా వాళ్ళు అమావాస్య నాడు చేసుకోవడానికి అర్హులు. అదేవిధంగా వీరమరణం పొందిన వారికి ద్వాదశి నాడు లేదా అమావాస్య నాడు చేయాలి. నిజానికి వీరమరణం ద్వారా ఎప్పుడో వీరులు అతీతులు అయ్యారు. వారికి చేసినందువల్ల చేసిన వారికి తల్లిదండ్రులకు చేసిన దానికన్నా కూడా పుణ్యం ఎక్కువ లభిస్తుందని శాస్త్రవచనం. కాబట్టి వీరులకి ఈ 2 రోజుల్లో కూడా మనం కృతజ్ఞతగా చేయాలి. వీరులు అంటే సైనికులు, పోలీసులు, అగ్నిమాపక దళాల విధి నిర్వహణలో చనిపోయిన వారు, స్త్రీలు, పిల్లలు వంటి వారి ప్రాణాలు కాపాడబోతూ చనిపోయిన వారు, ఆవులను, బ్రాహ్మణులను కాపాడుపోతూ చనిపోయిన వారు, ఇటువంటి శాస్త్ర సమ్మతమైన వీరత్వాలు ప్రదర్శించి అమరులైన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా మనం చతుర్దశి నాడు, అమావాస్య నాడు తర్పణాలు వదలడం చాలా మంచిది. అదేవిధంగా ఆత్మహత్యలు చేసుకున్న వారికి పై జాబితాలో వాళ్ళకి అవకాశం ఇవ్వకపోయినా అమావాస్య నాడు వాళ్ళకి తిలాధికాలు, తిలదర్పణాలు ఇవ్వచ్చు అని చెప్పి శాస్త్రం చెప్పిందనమాట. అయితే ఈ విధంగా త్రయోదశి, చతుర్దశి, అమావాస్యల్లో పితృపక్షాల్లో అతి ముఖ్యమైన పర్వదినాలు ఈ 3 అనమాట. అయితే ఎవరు చేయాలి అంటే ఎవరైనా సరే చేయవచ్చు. ఎవరు చేయాలి అంటే కర్త చేయాలి. కర్త చెయ్యలేకపోతే ఆ కులానికి చెందిన వారు ఎవరైనా కర్త బదులు చేయవచ్చు. అలా కూడా చేసేవారు ఎవరు లేకపోతే ఆడవాళ్ళు చేయవచ్చు, పిల్లలు కూడా చేయవచ్చు, ముసలివారు కూడా చేయవచ్చు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు కూడా చేయవచ్చు అని చెప్పి శాస్త్ర ప్రమాణం అనమాట. అయితే తమ కులాచార ప్రకారం పెద్దలకు అర్పించాలి. అందరూ ఒకేలాగా ఇలాగే చేయాలని ఏమీ లేదు. ఎవరి కులాచారాల ప్రకారంగా వాళ్ళు చేసుకోవచ్చు. అదేవిధంగా బ్రాహ్మణులకు బియ్యము, కూరల, దక్షిణ, పేదల పేర్లు చెప్పి ఇవ్వచ్చు. ఆవుకు మేత వేయడము, నమస్కరించుకోవడము, ఇటువంటి వాటి ద్వారా కూడా చేయవచ్చు. అదే విధంగా ఇంత పరమాన్నం వండి పెద్దలకు నైవేద్యం పెట్టడం ద్వారా కూడా తర్పణాలు వదలవచ్చు అనమాట. దీన్నే మహాభారతంలో ఎలా చెప్పబడిందంటే గవ్యేన దత్తం శ్రాద్ధేతు సంవత్సరమేహోచ్యతే యథా గవ్యం తదా యుక్తం ప్రాయస్సం సర్పిషా సహా. అంటే ఆవు పాలలో ఆవు నెయ్యి వేసి పాయసం వండి పెద్దలకు నైవేద్యం పెట్టి ఇంటిలోని వారంతా పెద్దలు ప్రసాదంగా స్వీకరించవచ్చు. లేదా బ్రాహ్మణులకు ఆ పాయసాన్ని దక్షిణతో దానంగా ఇవ్వవచ్చు. ఇవన్నీ కూడా పెద్దలకు మహాదానందాన్ని కలిగిస్తాయని పితృగీతలో ఉంది. భక్తిపూర్వకంగా బ్రాహ్మణులకు అర్పించిన, ఆవుకు మేత వేసిన, పాయసం నైవేద్యం పెట్టినా కూడా సరిపోతుందన్నమాట. ఇక విష్ణు పురాణం 3వ అధ్యాయంలోని 14వ శ్లోకము, అదే విధంగా 14వ అధ్యాయంలో 2వ శ్లోకంలోని ఔర్వ మహర్షి ఇలా వివరిస్తున్నారనమాట. బ్రహ్మానంద రుద్రనా సత్య సూర్యాగ్నివో వసుమారత్ విశ్వాదవాన్ పితృగణాన్ మనుజాన పశువున్. అంటే 2 శ్లోకాల తాలూకా అర్థం ఏంటంటే చిత్తశుద్ధితో శ్రాద్ధకర్మ భగవంతుడు, బ్రహ్మ, ఇంద్రుడు, రుద్రుడు, అశ్విని కుమారుడు, సూర్యుడు, విశ్వదేవులు, పితృగణాలు, పురుషులు, వసుగణాలు, మరుద్గణాలు, జంతువులు, ఆవులు, ఋషిగణాలు మరియు అక్కడ నివసించే చిన్న చిన్న జీవరాశులని సంతోషపరుస్తుంది అని చెప్పి ఆ శ్లోకాల్లో చెప్పడం జరిగిందనమాట. ఇకపోతే ఇంత చేసుకోలేని వాళ్ళకి నా అనుభవపూర్వకంగా ఆఖరి వాక్యంగా చెప్తున్నది ఏంటి అంటే ఏదైనా అమావాస్య రోజు మధ్యాహ్నం 12 గంటలకి మీకు కనుక నిజంగా మీ పితృదేవతల ఆశీర్వచనం ఇవ్వదలుచుకుంటే ప్రతి అమావాస్య లేదా ఏదైనా అమావాస్య రోజు మీ పితృదేవతలు మధ్యాహ్నం 12 గంటలకి ఏదో ఒక రూపంలో, ఒక బిచ్చగాడి రూపంలోనో, ఒక సాధువు రూపంలోనో, ఒక సన్యాసి రూపంలోనో, లేదా ఒక కాకి రూపంలోనో, లేదా కనీసం ఒక చీమ రూపంలోనైనా వచ్చి మీ గుమ్మం దగ్గర నిలబడడం అన్నది ఖాయము. ఇది చాలా విషయాల్లో నాకు ప్రూవ్ అయ్యింది. ఆ టైంకి మీరు మీ దగ్గర ఉన్నది ద్రవ్యమో, ఏదో ఒకటి ఆహారమో, ఒక పండో, ఒక ఫలమో,
వారికి దానంగా ఇవ్వడం ద్వారా కూడా వాళ్ళు సంతృష్టి చెందుతారు. ఒకవేళ అలా ఎవరు రాని పక్షంలో ప్రతిరోజు అవకాశం ఉంటే 12 గంటలకి, లేని పక్షంలో కనీసం అమావాస్య నాడు మధ్యాహ్నం 12 గంటలకైనా ఇంత అన్నం ముద్ద తీసుకెళ్లి మీ ప్రహారీ గోడ మీద పెట్టండి. అది ఏదో ఒక జీవి తింటుంది. తద్వారా కూడా మన పూర్వీకులు సంతుష్టులయ్యి మనకు కావలసిన ఆశీర్వచనాలు అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. సర్వం శివార్పణమస్తు. గురువుగారు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పాద ప్రమాణం. చాలా ధన్యవాదాలు. మంచి సమాచారం ఒక దగ్గర ఒక్కసారి 10 నిమిషాల్లో చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు. ఇలాంటివే మనకు కావాలి కాబట్టి మన అదృష్టం ఈరోజు సిద్ధాంతి గారు కూడా వచ్చి ఉన్నారు. అందువల్ల ముందు వారిని ఆహ్వానించి వారి జ్యోతిర్వాణి టీవీఎస్ సిద్ధాంతి గారు. సభాయే నమః. నేమాని వారికి, సభకి, శాస్త్రి గారికి అందరికీ నమస్కారం. నేమాని వారు చాలా విశేషమైనటువంటి విశేషాలు చాలా బాగా చెప్పారు. కానీ ఇందులో వారిని నేను అడ్డగిస్తున్నాను అనుకోకుండా ఇందులో కొన్ని మన సాంప్రదాయాలు, కొన్ని వారి వారి కులాచారములు అంటాం. అంటే ముఖ్యంగా ఇవి చాలా వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవి ఇందాక భీష్ముడు వారు చెప్పారు, చతుర్దశి నాడు ఆబ్దిక తిథి చేయకూడదు అనేటువంటి దానికి నేను అడ్డగిస్తున్నాను ఇక్కడ. ఎందుకని అంటే మన తండ్రి, అంటే ఎవరైతే శ్రాద్ధ కర్మ చేస్తున్నారో ఆ తండ్రి ఏ రోజునైతే వెళ్ళిపోయారో ఆ తిథి నాడు పుష్కరమైన ఇది కానీ చేసుకోవటం అనేటువంటిది విధి. ఇది చెయ్యాలి అంటే ముందుగా నేను చెప్పేది మన వాళ్ళ గురించి చెబుతున్నాను. మన వాళ్ళు అంటే అర్థం చేసుకోండి దయచేసి. అంటే ఇంతకన్నా విలమించి చెప్పలేను నేను. కాబట్టి ఇక్కడ మన వాళ్ళు చేసినట్టయితే ముందుగా సంవత్సరీకముల తర్వాత ఉత్తరాయణంలో దర్శ శ్రాద్ధం అనేటువంటిది ఒకటి చేయాలి. దాన్ని దర్శి అని పిలుస్తారు. ఇది ఉత్తరాయణంలో వచ్చేటువంటి సంపూర్ణ అమావాస్య అయి ఉండాలి. ఈ సంపూర్ణ అమావాస్య నాడు మళ్ళీ ఇందులో కొన్ని నక్షత్రాలు, కొన్ని వారాలు, కొన్ని భేదాలు ఉన్నాయి. ఇది కనుక ఉన్నటువంటి వాడు చేస్తేనే వాడికి ఆ యొక్క అధికారం అనేటువంటి సిద్ధిస్తుంది, మహాలయాధికారం. నెక్స్ట్ ఇక్కడ ఇంకో విషయం ఉంది. తండ్రి గతించిన మాతామహులు గతించలేదనుకోండి, మాతామహులు కానీ ఇంకెవరన్నా గతించలేదనుకోండి, వాళ్ళకి మళ్ళీ ఇందులో భేదం ఉంది. వాళ్ళు మహాలయం కానీ పుష్కరాదులు కానీ తీర్థశ్రాద్ధాదులు ఏవైనా సరే, కాశీ కానీ మిగతావి కానీ ఇవన్నీ చేయటానికి వాళ్ళకి అధికారం ఉండదు. ఎందుకని అంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే మాతామహస్థానం కూడా చాలా వెరీ ఇంపార్టెంట్. ఎందుకని ఈ యొక్క తీర్థశ్రాద్ధాదుల్లో కానివ్వండి, మిగతా ఇటువంటి మహాలయాల్లో కానివ్వండి, ఇవి చాలా వెరీ మాతామహస్థానం అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి, ఇందులో వీటిని చేసేటప్పుడు జాగ్రత్తగా వీటిని చూసుకుని అందరూ కూడా దశశ్రాద్ధి చేసి దశశ్రాద్ధాన్ని చేసుకునే తర్వాత చేసుకోవాలి. ఇది మిగతా వాళ్ళకి ఈ పట్టింపు లేదు. మిగతా ఎవరైతే అన్యులు ఉన్నారో వాళ్ళకి ఈ పట్టింపు లేదు. కానీ బ్రాహ్మణులకు మాత్రం ఇది పట్టింపు ఉన్నది. ఇంకొకటి, ఇక్కడ మన యొక్క పరిస్థితుల్లో ఎట్లా ఉంటుందంటే, మన యొక్క మిగతా జాతి వర్ణాల వాళ్ళకి ఎట్లా ఉందంటే, కొంతమంది సంక్రాంతి నాడు ఇంకా వాళ్ళు ఆబ్దికం చేయరు. ఇంకా అయితే సంక్రాంతి నాడు అది అంటే సంక్రాంతి అంటే ఎవ్రీ సంక్రాంతి కాదు, కేవలం మనకు ఉన్నటువంటి ఏదైతే మనం ఉత్తరాయణం అని సామాజికంగా అందరూ చెప్పుకుంటున్నారో అనగా మకర సంక్రమణ, అంటే వాస్తవానికి అది కాదనుకోండి, సరే తర్వాత సంగతి అది. కానప్పటికీ మనం ఏదైతే గనక జనవరిలో వచ్చేటువంటి సంక్రమణాన్ని మకర సంక్రమణ అంటాము, ఆ సంక్రమణ నాడు చాలా మంది మకర సంక్రాంతి నాడు ఈ పితృదేవతల ఆరాధన చేయటం అనేది కూడా చాలా ఎక్కువ మందిలో, అంటే మిగతా జాతుల్లో చాలా మందిలో ఎక్కువగా ఆచారం ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని చాలా మంది పాటిస్తున్నారు. ఇంకొకటి, ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా మంది ఈ యొక్క అమావాస్య, పితృ అమావాస్య నాడు కూడా స్వయం పాక దానం, ఇంకా యాక్చువల్ గా వాళ్ళు మామూలుగా బియ్య పిండితో పిండాలు చేసి వాళ్ళకి ఆ యొక్క స్వయం పాక దానాన్ని ఇవ్వటం అనేటువంటి ఆస్కారం. అట్లాగే చతుర్దశి నాడు శ్రాద్ధం గురించి ఇందాక వచ్చినట్టయితే, ఆ తండ్రి ఆ రోజున వెళ్ళిపోయినట్టయితే పెద్దలు ఆ రోజునే చేయమని చెప్పినటువంటి పరిస్థితి. సరే ఇందాక వాళ్ళు ఎవరు భీష్ముడు చెప్పారని చెప్పేసిన వాళ్ళు చెప్పారు. కానీ ఇందులో ఇటువంటి భేదాలు ఉన్నాయి. ఖచ్చితంగా తండ్రి వెళ్ళిపోయిన రోజే, అది అమావాస్య కానివ్వండి, అది చతుర్దశి కానివ్వండి, ఇంకేమన్నా కానివ్వండి, ఆ రోజున చేయవలసిందే.
లేని పక్షంలో ఇంకా అమావాస్య ఎట్లాగూ సరే వాళ్ళకి ఎప్పుడైతే వీలు కాని పక్షం. అట్లాగే ప్రతిరోజు కూడా ఈ యొక్క మహాలయంలో ప్రతిరోజు ఒక్కొక్క విధమైనటువంటి దానాలు అవి ఇవి అన్ని చెప్పారు, చక్కగా నియమాని వారు. దానికి నేను చాలా సంతోషించాను. కనీసం ఒక్క రోజైనా, ఇవన్నీ అన్ని రోజులు చేయకపోయినా కనీసం ఒక్క రోజైనా సరే కనీసం తర్పణాదులు చేస్తారనేటువంటి భావనతో మనం భావించి ఈ రోజున మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం, శాస్త్రి గారు వచ్చి ఈ యొక్క గ్రూపు సభ్యులందరూ కూడా మిగతా అందరికీ కూడా తెలియజేస్తారు, తద్వారా పితృదోషాలు పోతాయని నేను భావన చేస్తున్నాను. మరి ఒక చిన్న మాట ఏమిటంటే, చాలా మంది ఈ మధ్య పితృదోషము, చాలా మంది ఇంకోటి ఏమిటంటే, మేము గయాశ్రాద్ధం చేస్తే ఇంకా శ్రాద్ధం చెయ్యక్కర్లేదు అనేటువంటి మాట ఒకటి చాలా బలీయంగా నాకు చాలా చోట్ల వినిపిస్తుంది. మేము గయాశ్రాద్ధం చేశామండి, లేకపోతే కాశీలో శ్రాద్ధం చేశామండి, కాబట్టి ఇంకా మేము ఇంకా శ్రాద్ధాలు పెట్టక్కర్లేదు అని అక్కడ వాళ్ళు చెప్పారండి. ఎవరు, ఎక్కడ పురోహితులు? కాశీ క్షేత్ర పురోహితులు చెప్పారండి. లేకపోతే మేము బ్రహ్మకపాలం వెళ్ళి పెట్టేసి వచ్చేసామండి. అంటే అది ఎంతవరకు అంటే, వీడు అక్కడ ఉన్నంత వరకే. మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఉత్తరం నుంచి ఎప్పుడైతే దక్షిణాపథాన్ని వింధ్యాచలాలు దాటి వచ్చేసాడో, మళ్ళీ ఎప్పుడైతే వీడు సంసారంలో ఎప్పుడైతే పడ్డాడో మళ్ళీ వీటిని మళ్ళీ యథావిధిగా చేసుకోవాల్సింది. ఇది ఎవరికి వర్తిస్తుందయ్యా అంటే, అక్కడే ఉండేటువంటి వాడికి తప్ప. అంటే ఏమిటి, ఇంకా వాడు వానప్రస్థాన్ని తీసుకున్నాడు అని అర్థం. అంటే ఒకసారి కాశీకి వెళ్ళో గైకి వెళ్ళో పితృశ్రాద్ధాదులు అవి చేసేసి ఇంకా అక్కడే వానప్రస్థంగానో సన్యాసాశ్రమంగానో జీవించిన వాడికి తప్ప మిగతా వాళ్ళకి ఇది వర్తించదు. ఇది అందరూ చాలా మంది మేము ఇంకా శ్రాద్ధాదులు పెట్టక్కర్లేదు అనేటువంటి ఒక, దయచేసి అటువంటి అపోహలో ఉన్నారు. ఇది కొంతమంది ఇది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం. ఎందుకంటే గయాలో ఒక్కసారి శ్రాద్ధం పెడితే ఇంకా దద్దరం పెట్టక్కర్లేదు అనేటువంటి మాటలు చాలా మంది మాట్లాడుతున్నారు. అది తప్పండి, అలా చేయడానికి వీల్లేదు. అది ఎక్కడంటే మీరు అక్కడే ఇంకా పూర్తిగా నివసిస్తే, అది కూడా సన్యాసాశ్రమ దీక్షతో వానప్రస్థాశ్రమ దీక్షతో అక్కడ ఉన్నట్టయితేనే ఇవి వర్తిస్తాయి. లేకపోతే ఇక్కడికి వచ్చినట్టయితే మళ్ళీ వింధ్యాచలాన్ని దాటి మళ్ళీ మీరు ఇటువైపుకి వచ్చేసారు అంటే, దక్షిణాపథానికి వచ్చేసారు, సంసారంలో ఉన్నారు అంటే మళ్ళీ మీరు ఇవన్నీ ఆచరించవలసినదే అనేటువంటి విధంగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంకా ఇది నాకు తెలిసినటువంటి, కాబట్టి ప్రతి వాళ్ళు కనీస పక్షం ఏదో ఒక రూపేణ పితృ దేవతలకి వారి వారి యొక్క స్థితిని అనుసరించి గోసేవ గాని, బ్రాహ్మణ సేవ గాని, వృద్ధ వాళ్ళ సేవ గాని చేసినట్టయితే వాళ్ళకి అఖండమైనటువంటి పుణ్యం లభిస్తుంది అని చెప్పేసి మనకి అన్ని రకాల ధర్మశాస్త్రాలు చెబుతున్నారు. కాబట్టి దాన్ని ఆ విధంగా మనం వారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుదాం. దయచేసి శ్రాద్ధం చెయ్యటం మన బాధ్యతగా భావించాలి తప్ప భయంగా భావించలేదు. ఈ మధ్య చాలా మంది ఇళ్లలో తద్దినాలు పెట్టుకోకూడదని చెబుతున్నారు. అది చాలా దోషభూయిష్టమైన మాట. చక్కగా సొంత ఇల్లు ఉన్నవాడు, అవకాశం ఉన్నవాడు ఇంటిలోనే ఆబ్దికం పెట్టుకోవాలి. చాలా మంది ఇళ్లలో ఆబ్దికాలు పెట్టుకోకూడదు, పెట్టుకుంటే శాంతి చేసుకోవాలని చెబుతున్నారట. అది చాలా దోషభూయిష్టం అండి. మా పెద్దలందరూ, మేము అందరూ కూడా మా ఇళ్లలోనే ఆబ్దికాదులు ఇత్యాది కర్మలన్నీ చేస్తున్నాం. ఇదేమి దోషం కాదు. వాళ్ళేమి మన ఇబ్బంది పెట్టరు. మన అనుగ్రహించడానికి ఎల్లవేళలా చేతులు చాచి ఉన్నటువంటి వారుగా మనం భావించాలి. ఇది నేను చెప్పేటువంటి మాట. జాతకాలలో పితృదోషం గురించి 2 మాటలు చెప్పండి. అయ్యా, జాతకాదుల్లో పితృదోషాలకి ఈ శ్రాద్ధాదులకి సంబంధం అనేటువంటిది చాలా సంబంధం లేదు, అస్సలు సంబంధం లేదు. అంటే చేయకపోతే దోషం వర్తిస్తుందా అండి అంటే, చేస్తే మంచిది, చేయకపోతే దోషం మరి దోషమే. కానీ అది జాతకంలో ఉంటుందా? ఈ జాతకంలో ఉండేటువంటి పితృదోషాలకి కొంతమంది భయపడుతున్నారు. అది నాకు తెలిసి నేను దానికి దీనికి సంబంధం లేదనే మాట చెబుతాను. సంబంధం గురించి కాదు, అవి వేరు ఇది వేరే. అవును, అది వేరు ఇది వేరు. అసలు అది వేరు ఇది వేరు. కానీ జాతకంలో ఎక్కడైనా సరే పంచమంలో గాని రవి గాని నీచబడ్డ, పంచమాధిపతి ఇబ్బందుల్లో ఉన్న, పంచమాధిపతి పాపగ్రహాలతో కలిసి ఉన్న, ఇటువంటి పితృదోషాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోవడానికి అవకాశం ఉన్నది. కానీ పితృదోషాలంటే అక్కడక్కడ వాళ్ళు సరిగ్గా యథావిధిగా శ్రాద్ధాదులు చేసి వాళ్ళ పితృదేవం సంతృప్తిపరచడమే తప్ప, ఎక్కడికో వెళ్ళి వేరే క్షేత్రానికి వెళ్ళి ఇవి చేయడం అనేటువంటిది ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పడింది. ఇది మరి ఎంతవరకు నిజం అనేటువంటి దాని గురించి నేను స్థాయి లేకపోయినప్పటికీ కూడా అది యాక్చువల్ గా నా అనుభవాన్ని బట్టి అది తప్పని నేను చెబుతాను.
ఎందుకంటే వీడు ఇక్కడిక్కడ చేసుకోవాలి కానీ ఏ క్షేత్రానికో వెళ్ళి చేయటం అనేటువంటిది సరే. గయాక్షర శ్రాద్ధాలు అవి ఇవి చాలా విశేషం. మన దగ్గర ఉన్నటువంటి పీఠాపురం అనుకోండి, ఇట్లా తర్వాత ఒరిస్సాలో ఉన్నటువంటి ఇంకోటి అనుకోండి, ఇక్కడికి వెళ్ళటం చాలా విశేషం. అయినప్పటికీ ఈ యొక్క వివాహానికి వీటన్నిటికీ లింకులు పెట్టి అక్కడికి ఎక్కడికో తీసుకెళ్లి వాటిని చేయటం ఇవన్నీ కొంత నాకు ఈ కాలసప్ర పూజలు లాగానే కనిపిస్తున్నాయి. ఈ కాలసప్ర పూజలు కూడా ఇటువంటివే తయారయ్యాయి. అంటే నేను అట్లా అన్నాను అనకూడదు, కానీ ఎవరు నేను చెప్పితే నమ్మేట్టుగా లేరు పరిస్థితి. అంటే దోషం ఉంది అంటేనే నమ్ముతున్నారు తప్ప దోషం లేదు అంటే ఎవరు నమ్మట్లా. ఏమంటే వాళ్ళు ఇట్లా చెప్పారండి కాబట్టి ఇట్లా చేసేస్తున్నాం అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అంటే అదేదో భయకంపితులై ఉండేటువంటి పరిస్థితుల్లో మనకు కనిపిస్తుంది. మరి కాబట్టి ఇది నాకు తెలిసి అయితే ఇదైతే, ఎందుకంటే దీనికి దానికి జాతక త్రయంలో ఇందాక ఎవరో చెప్పారు అంటే నాసిక త్రయంబకం అని. అట్లాగే ఈ నాసిక త్రయంబకేశ్వరం అవి ఇవి వీటన్నీ ఇప్పుడు ఈ మధ్య నాకు తెలిసి అంతకు ముందు 10-15 ఏళ్ల ముందు ఇవన్నీ ఏమీ లేవు నాకు తెలిసి. అంతకు మరి ఎవరన్నా ఉన్నారేమో నాకు తెలియదు, కానీ నాకు తెలిసి అయితే అంతకుముందు లేవు. కేవలం గయా, కాశీ, ప్రయాగంలోనే శ్రాద్ధాది కార్యక్రమాలు నిర్వహించేటువంటి వాళ్ళు. ఇప్పుడు ఈ మధ్య ఈ నాసిక త్రయంబకం అని అవన్నీ ఇవన్నీ చాలా వచ్చాయి. ఎప్పుడైనా పుష్కరాలకి చేయటం అలవాటు. ఇప్పుడు ఈ మధ్య ప్రతి వాళ్ళు అన్ని పుష్కరాలకి తిరుగుతున్నారు. ముందు కూడా తిరిగేవాళ్ళు కాదు నాకు తెలిసి. మా పెద్దలు ఏదో కృష్ణ గోదావరి వరకే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు కదా. ఎక్కడ పుష్కరాలు వచ్చినా ఎక్కడికి వచ్చినా మన వాళ్ళు కుంభమేళాలతో సహా వెళ్ళిపోతున్నారు. కాబట్టి కుంభమేళా అంతకుముందు ఎవరికి మనకి తెలిసినవి కాదు. మన పద్ధతి కూడా కాదు అసలు కుంభమేళా. సరే మంచిదే, స్నానం చేసి కాస్త పితృశ్రాద్ధం చేస్తే మంచిదే, కానీ అందుకోసం ఇంత తాపత్రయపడిపోయి వీళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకుని వెళ్ళటం అనేటువంటిది కూడా అంత విశేషం కాదని నా యొక్క అభిప్రాయం. దయచేసి అంటే వాళ్ళ పరిస్థితి కూడా బాగా వయసులో ఉన్నవాడైతే వెళ్ళవచ్చు, ఏమీ ఇబ్బంది ఏం లేదు. కాబట్టి అందరికీ నేను సిద్ధాంత్ గారు నమస్కారం. అయ్యా నమస్కారం, చెప్పండి. ఒక చిన్న సందేహం అండి. ఒక కర్త చనిపోతే దాన్ని ఎవరు బాధ్యత తీసుకోవాలి పితృకర్మల యొక్క? ఇప్పుడు మాతామహులు ఉందనుకోండి, అమ్మమ్మ ఉంది, ఆవిడకు పుత్ర సంతానం లేదు, దహోత్రుడే చేశాడు, ఆ దహోత్రుడు పడిపోతే ఎవరు ఆమెకు పితృకర్మ? ఇంకా అక్కడతో స్వస్తి అంతే. ఇప్పుడు యాక్చువల్ గా మీ తాతగారు వెళ్ళిపోయారు, తాతగారు కార్యక్రమాలు చేశారు, మరి అక్కడతో స్వస్తి మీ తాతగారి పరిస్థితి. ఇంకా మరి అలా అయితే ఎలాగా? అంటే ఇంకా ఎవరికన్నా మహాలయంలో ఎవరికన్నా ఉండేటువంటి బంధుత్వాల్లో వస్తే రావటం తప్ప, ఎందుకంటే కర్త గతించిపోతే ఏంటి. ఇప్పుడు నేను చెప్పింది విషయం మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మీ తాతగారు ఉన్నారు, మీ నాన్నగారు వెళ్ళిపోయి ఉంటారు ఈ వయసుకి, అవునా? కాబట్టి ఇప్పుడు మీ తాతగారి శ్రాద్ధం ఇప్పుడు ఎందుకు చేయటం? ఇంకా అంటే తాతగారు ఇందులో వస్తున్నారు, కానీ రూపంలో వస్తున్నారు, కానీ ఆవిడ ఏ రకంగా రావట్లేదు. అంతే కదా, ఆ రోజున చేయరు కదా. ఇంకా ఆవిడ ఏ రకంగా రుద్ర రూపంలో రావట్లేదు. ఆవిడ ఇంకెక్కడ వసు రూపంలో రారు, రుద్ర రూపంలో కూడా రాదు. అది ఇంకా ఎవరికైనా బంధుత్వాల్లో వస్తే, ఎవరికైనా ఇష్టం ఉంటే వారు రిక్తినం అనేటువంటి పేరు చెప్పి వాళ్ళ గోత్రాలతో ఇవ్వటం తప్ప ఏంటి. అంతే, రిక్తినం. ఆ రిక్తినం అనేటువంటి మాటలో మనం ఈ యొక్క మహాలయంలో ఆకల్లో చెబుతాం రిక్తినం అని. అట్లా మీకేమన్నా అటువంటి ఇబ్బందులు ఉంటే వాళ్ళు కొంతమంది ఉంటారు, అంటే మనకి బాగా తెలిసిన వారు, మిత్రులు, వాళ్ళకి సరైనటువంటి శ్రాద్ధాదులు సరిగ్గా చేయలేని పక్షం, అయ్యో వాళ్ళకి ఇట్లా అయిపోయామే అనేటువంటి బాధ మీలో ఉన్న వాళ్ళకు కూడా ఈ రిక్తినం అనేటువంటి దీంతో మీరు ఆ రోజున వాళ్ళకు కూడా మీరు కూడా ఇవ్వచ్చు. ఇంకా వాళ్ళకి ఇటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. ధన్యవాదాలు. ఓకే, నమస్కారం. ధన్యవాదాలు. డౌట్ అండి గురువు గారు, అయ్యా మరణించిన వాళ్ళటువంటి కుటుంబంలో మగ సంతానం లేనప్పుడు ఆడపిల్లలు పితృకర్మ చేయవచ్చా గురుగారు? ఆడపిల్లలు పితృకర్మ చేయడం అంటే ఇక్కడ ఏంటంటే అండి, ఆడవాళ్ళ మీద చేయటం అనేటువంటిది మన శాస్త్ర రీత్యా, సనాతన ధర్మ రీత్యా లేదండి. అల్లుళ్ళు గాని వాళ్ళ యొక్క అమ్మాయికి ఎవరన్నా మగపిల్లలు ఉంటే వాళ్ళ మీద కర్తృత్వం వేసి చేసుకోవాలి. అంతే తప్ప ఆడవాళ్లే కర్మ చేయటం, అంటే ఆడవాళ్లే శ్మశానానికి వెళ్లి తరగొరువి పెట్టడం ఇత్యాది కర్మలు శాస్త్రానికి ఇప్పుడు నవీనంగా చాలా మంది చేయిస్తున్నారు. కానీ శాస్త్ర ప్రకారం ఎక్కడా అటువంటివి మనం శాస్త్రంగా మాట్లాడుకుంటే ఎక్కడా లేదు.
అంటే కూతురు భర్త గాని కూతురు కొడుకు గాని చేయొచ్చా గురుగారు? కొడుకు చెయ్యాలి, కూతురు కొడుకు అంటే ఈ విషయం కన్యాదానంలోనే చెబుతాం. ఇది కన్యాదానంలోనే వస్తుంది. ఇందుకు అధికారం నేను తీసుకుంటున్నాను అని కన్యాదాత తీసుకుంటాడు. అవును సార్. అర్థమైందా? దౌహిత్రుడు తప్పకుండా చేయాలి, కొడుకు తర్వాత దౌహిత్రుడే ఇంపార్టెంట్. అదే విషయం. ధన్యవాదాలు సార్. సురేష్ కుమార్ గారు. నమస్కారం సార్, నేను ధనుంజయన్ సార్. ఒక చిన్న క్వశ్చన్ సార్ నాది. ఒక నిమిషం ఉండు, సురేష్ కుమార్ గారు చెప్పిన తర్వాత చెప్పు. నమస్తే అండి, అదే స్క్రీన్ షేర్ చేస్తాను. స్క్రీన్ కనిపిస్తుందండి? కనపడుతుంది. కనిపిస్తుంది సార్. ఓకే, సో జస్ట్ దీంట్లో ఆ సెకండ్ పార్ట్ ఆల్రెడీ టచ్ చేశారు కాబట్టి జస్ట్ ఫస్ట్ పార్ట్ లో కొంత రెండే పాయింట్స్ అండి. సో పితృదోష, మీరు చెప్పినట్టు దోష అంటే ఇట్స్ అన్ ఇంబ్యాలెన్స్. సో ఇక్కడ రెండు కాన్సెప్ట్స్ మనం ఆలోచించాం. ఒకటి డిస్సాటిస్ఫైడ్ యాన్సెస్టర్స్, అంటే సంతృప్తి చెందని పూర్వీకులు, లేదు అండ్ ట్రబుల్డ్ యాన్సెస్టర్స్ అంటే ఏంటి, వాళ్ళు ట్రబుల్లో ఉన్నారు, మనం అట్లా వాళ్ళకి హెల్ప్ చేసి ఏదో ఎక్కడో చైన్ లో సూయిసైడ్స్, మిగతా వంశీ గారు చాలా పాయింట్స్ చెప్పారు. సో అట్లా ఏమైనా జరిగి ఉంటే వాళ్ళకి మనం ఏ విధంగా హెల్ప్ చేయగలం. సో ట్రబుల్డ్ యాన్సెస్టర్స్ అండ్ డిస్సాటిస్ఫైడ్ యాన్సెస్టర్స్, దీన్ని పితృదోషం. సో దీనికి సంబంధించిన మనం చేయాల్సిన కార్మిక్ డెట్ ఏంటి, దాన్ని మనం ఎట్లా తీరుస్తాం, అది ఎట్లా ఐడెంటిఫై చేస్తాం, మనం ఎట్లా తీరుస్తాం, ఆ రెండు పాయింట్స్ చెప్తాం. అట్లాగే పితృదోషము పితృశాపము, అగైన్ ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్. ఓకే, అసలు ఎట్లా ఐడెంటిఫై చేయాలి హారోస్కోప్ లో? హారోస్కోప్ లో ఐడెంటిఫై చేయటానికి ఫస్ట్ ఇండికేటర్స్ రాహు అండ్ కేతు. సో రాహు అంటే ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు ఈ రాహు కేతులతో మనం బాగా చెప్పొచ్చు. నాడి నేను మా మామయ్య వాళ్ళ పెళ్లి అవ్వకపోతుంటే నాడి చూసినప్పుడు ఆ నాడిలో ఏముందంటే, అమ్మాయి యొక్క ఇంటి నుంచి చూస్తే గుడి యొక్క ఆవరణ కనిపిస్తుంది అని చెప్పి అది ఉంది. సో ఎట్లా చెప్పారు అనేది నేను ఆలోచించాను, అసలు ఇది నాడిలో వీళ్ళు ఎట్లా చెప్తున్నారు, పరిసరాలు. అందుకని కొన్ని నేను రీసెర్చ్ చేసి కొన్ని ఫార్ములాస్ అప్లై చేసినప్పుడు అది చాలా సింపుల్ ఫార్ములా, చాలా సింపుల్ రూల్, కానీ నేను కొన్ని ప్రాక్టికల్ గా నేను అడిగినప్పుడు అవి మ్యాచ్ అవుతా వచ్చాయి. సో దీస్ ఆర్ ద టూ ప్లానెట్స్, వెరీ వెరీ పవర్ఫుల్. ఈ రెండు ప్లానెట్స్ యూజ్ చేసి మీరు పుట్టిన అంటే ఒక గర్భంలోకి స్పర్మ్ ప్రవేశించిన దగ్గర నుంచి ఉన్నటువంటి పరిసరాలని నుంచి వదిలి వెళ్ళేటటువంటి పరిసరం, అంటే ఆ జీవి వెళ్ళిపోయే యొక్క పరిసరాలు ఎట్లా ఉంటాయి అనేది మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. తర్వాత కొన్ని కాంబినేషన్స్, చాలా మంది అనుకునే కాంబినేషన్స్ నేను ఇక్కడ చూపించాను. కొన్ని కాంబినేషన్స్ సన్ మూన్ జూపిటర్ ఈ రాహు కేతుతో కలిసి ఉండటం, ఈ 9th హౌస్ ఎఫ్లిక్ట్ అవటం, తర్వాత సన్ సూర్యుడు రాహు తో కానీ సాటర్న్ తో కానీ ఎఫ్లిక్ట్ అవటం, తర్వాత 9th హౌస్ మీద మాలిఫిక్ ఇన్ఫ్లుయెన్సెస్, అట్లాగే 9th హౌస్ లో డెబిలిటేటెడ్ ప్లానెట్స్ ఉండటం, రెట్రోగ్రేడ్ ప్లానెట్స్, ఇవి సాటర్న్ 1, 5th and 9th హౌసెస్, అట్లాగే రాహు 2nd and 5th, ఇట్లాగా కొన్ని ఉన్నాయి. అట్లాగే రాహు విత్ సాటర్న్ ఉంటే ఏంటంటే ఈ పూర్వజన్మలో ఈ చేయవలసిన రైచువల్స్ చేయకపోవటం వల్ల రాహు విత్ సాటర్న్ కాంబినేషన్ వస్తుందని చెప్పి ఇది ఒక ఐడెంటిఫికేషన్. సరే, ఈ చెప్పినట్టు రాహు కేతు చాలా క్లూ ఇస్తారు మనకి మన హారోస్కోప్స్. సో పాస్ట్ లైఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇవి తెలుస్తుంది అన్నమాట. సో అట్లాగే వాటితో మనకు వచ్చే స్ట్రగుల్స్ ఏంటి, తర్వాత వీటి వల్ల ఫ్యూచర్ లో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, మన
ఫ్యూచర్ లో రాబోయే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఈ రాహు అండ్ కేతుతో తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీరు చార్ట్స్ లో రాహు కేతు పొజిషన్స్ చూస్తే రాహు కేతు చాలా చార్ట్స్ లో ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటారు. అంటే రాహు కేతు రెండు ఆపోజిట్ గా ఉంటారు. సో ఈ చార్ట్స్ లో రాహు కేతు ఆపోజిట్ గా ఉన్న చార్ట్స్ మనకేం చెప్తుంది, మనకి ఎప్పుడు ఈ రాహు కేతులో రాహు కొంత పిక్చర్, కేతు కొంత పిక్చర్ వస్తుంది. అంటే ఎందుకంటే రాహు ఇస్ హెడ్ అండ్ కేతు ఇస్ బాడీ, దే ఓన్లీ రివీల్ ఆఫ్ ద పిక్చర్. ఇవి ఆపోజిట్ గా ఉన్న చార్ట్స్ లో మనకి 7th హౌస్ రిలేటెడ్ అంటే రిలేషన్షిప్స్ అటువంటి కార్మిక్ సంబంధించిన క్లూస్ ఇస్తుంది అనమాట. సరే, రాహు కేతు కలిసి ఉంటాయి కొన్ని చార్ట్స్, ముఖ్యంగా 7 వర్గాల్లో కలిసి ఉంటాయి. హోర, షోడశాంశ, హింసాంశ, సిద్ధాంశ, త్రింశాంశ, కవేదాంశ, అక్షవేదాంశ. సో ఈ చార్ట్స్ లో మీరు చూస్తే మీకు ఇంకా క్లూ వస్తుంది అనమాట. అంటే ఇవి రెండు ఎక్కడ ఏ రాశిలో అయితే ఈ వర్గ చార్ట్స్ లో కలిసి ఉన్నాయి, తర్వాత ఏవేవి ఇన్ఫ్లుయెన్స్ ఇస్తుందో ఇవి చాలా క్లూ ఇస్తుంది అనమాట. మన పాస్ట్ లైఫ్ కి సంబంధించి మనం చేయాల్సిన కార్మిక్ డెట్ సంబంధించి చాలా ఇస్తుంది. ఇది చాలా పెద్ద టాపిక్, ఇది మంచి టాపిక్ కానీ చాలా పెద్ద టాపిక్. ఈ వర్గాస్ లో ఎట్లా చూసి ఎట్లా డీకోడ్ చేయాలి, ఎట్లాగా మనం దీన్ని చేయాలి అనేది చాలా పెద్ద టాపిక్. కానీ ఇది జస్ట్ మీకు టీజర్ అనుకోండి, ఏదనుకోండి, జస్ట్ మీరు ఇది ఎక్స్ప్లోర్ చేస్తారని ఆశిస్తాను. గుర్తుపెట్టుకోండి. సో మనం చేయాల్సింది ఏంటంటే రీసెర్చ్ పాస్ట్. ఇప్పుడు కార్మిక్ డెట్ మనం రీసెర్చ్ చేయాలి. తర్వాత రికన్సైలేషన్, పాస్ట్ లో ఏం జరిగింది, మన ఫ్యామిలీ చైన్స్ లో ఏం జరిగింది అది తెలుసుకోవాలి. మనం ఏమన్నా హెల్ప్ చేయగలమా ఈ ప్రాబ్లమ్స్ ని ఇది చేయడానికి అన్నది మన డ్యూటీ మనం చేయాలి. అందుకనే మంచిగా ఉండటం, మంచిగా అందరికీ సహాయం చేయటం, మన వల్ల నలుగురు మంచి చేయగలగటం, అవి చేస్తూ ప్రెసెంట్ లో ఫ్యూచర్ గురించి మరీ ఎక్కువ వరి అవ్వకుండా ఇది చేస్తూ ప్రెసెంట్ లో జీవించడం ఇంపార్టెంట్. అది మంచిగా. తర్వాత రెమెడీస్ ఇవన్నీ నేను స్కిప్ చేస్తాను. తర్వాత ఇంకొక పాయింట్, ఇప్పుడు చూడండి ఈ కాంబినేషన్స్ లో, ఇప్పుడు చూడండి మూన్ విత్ రాహు, మూన్ విత్ కేతు ఉంటే వెంటనే మీరు ప్రతి చార్ట్ లో మీరు భయపడటం కానీ అట్లా చేయకూడదు. ఇవేంటంటే మనకి నిజంగా ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నదా అనేది అనాలిసిస్ చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చాలా బుక్స్ లో మూన్ విత్ కేతు ఉందే అనుకోండి, మూన్ విత్ కేతు ఉంటే చాలా నెగిటివ్ ఇది ఉంటుంది. కానీ కాదు, మూన్ విత్ కేతు ఎస్పెషల్లీ యునో ఇన్ కర్కాటక రాశిలో మూన్ విత్ కేతు ఉండటం ఏం తెలియజేస్తుందంటే ఆ జాతకుడికి అమ్మవారి అనుగ్రహం ఉన్నది అని తెలియజేస్తుంది. సో ఇది చాలా మంచి కాంబినేషన్ అన్నమాట ఇది. సో పుస్తకంలో ఉన్న నెగిటివ్స్ ని అదే అంటున్నారు, కొన్ని ఈ శాస్త్రం కొంత పొల్యూట్ అయింది. సో ఆ పొల్యూషన్ ని మనం ఫిల్టర్ చేసి ఈ శాస్త్రాన్ని తీసుకొని నలుగురికి మనం అందించాలి, ఫ్యూచర్ జనరేషన్స్. అది సో అది ఇంపార్టెంట్ అండి. సో ప్లస్ ఏంటంటే నేనేం చేస్తానంటే ప్రతిరోజు వంశీ గారు చెప్పినట్టు నేను నా శివకేశవులకి ఇద్దరికి అభిషేకం చేస్తాను. ఆ ప్రసాదాన్ని అట్లాగే మధ్యాహ్నం భోజనం నా ఇంటి డాబా మీద వెళ్ళి నేను పెడతాను. పౌరాలు వస్తాయి, మనం ఏం చేయలేము, బట్ అవి కూడా జీవిలాగా ఓకే వదిలేస్తాం. సో కాకులు వస్తాయి అన్నమాట, కాకులు వచ్చి తింటుంది ప్రతిరోజు నేను పెట్టేటటువంటివి ఏదన్నా సరే, ప్రసాదం అవ్వనండి, లేకపోతే భగవంతుడికి సమర్పించిన నివేదన ప్లస్ ఏదైనా, అట్లాగే తినపోయే భోజనము అన్ని ముందు అక్కడ పెట్టి తర్వాత తింటుంది. ప్రతిరోజు చేస్తాను అది. సో
అది మన డ్యూటీ అన్నమాట. ఎందుకంటే మనం మనతో పాటు ఉన్న మిగతా జీవుల పట్ల మనం చూపించాల్సి, అది ఖచ్చితంగా మనం ఏది ఈ పితృ దోషం కోసం చేస్తున్నామా లేకపోతే కర్టెసీ టువర్డ్స్ అవర్ ఫెలో లివింగ్ బీయింగ్స్ అన్నది అది మనం గుర్తుపెట్టుకోవాలి. యా సో సో ఐ థింక్ దిస్ ఇస్ ది పాయింట్. అండ్ ఇంకా పరిహారాలు ఇవన్నీ చాలా ఉన్నాయి, బట్ ఈ సింపుల్ పరిహారం కాకి పెడితే చాలు, పక్షులకు పెడితే చాలండి అన్నది నా అభిప్రాయం. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సురేష్ గారు, మంచి ఇన్ఫర్మేషన్, ఈనాటి జ్యోతిష్కులకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది టాపిక్ పెద్దది అని అన్నారు కదా, మీరు ఒకవేళ ఇఫ్ యూ కెన్ మేక్ సమ్ ఆర్టికల్ ఆన్ దిస్ దయచేసి చేసి పంపితే అందరికీ ఉపయోగపడుతుంది. అట్లాగేనండి, ఆర్టికల్ చేయండి. ఆర్టికల్ చేస్తే, ఎందుకంటే ఈ విషయాలు సైంటిఫిక్ గా చెప్పేవాళ్ళు చాలా తక్కువ. అది మీరు చెప్తున్నారు కాబట్టి అది ఇంపార్టెంట్. అందుకే నేను ముందు మీ పేరు చూడగానే ఫస్ట్ మీకు అన్ని విషయాలు చెప్పించాలని ముందు అనుకున్నాను. ఎందుకంటే ఇది చాలా డీకోడ్ చేస్తే అసలు చాలా సర్ప్రైజింగ్ రిజల్ట్స్ వస్తాయండి. వర్గా చార్ట్స్ లో రాహు అండ్ కేతు కలిసి ఉన్న స్థానాల్ని మనం పరిశీలన చేస్తే చాలా విషయాలు తెలుస్తాయి. అది ఎక్స్ప్లోర్ చేయాలి మనం, అవన్నీ చేస్తే కరెక్ట్. చాలా ధన్యవాదాలు సార్. సాయినాథ్ గారు చెప్పండి, కొమ్మవార్. నమస్కారం సార్. వెంకటాద్రి సమసంస్థాన బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. సార్ చాలా బాగా చెప్పారు. ఇందాక వంశీ నేమాని సార్, సిద్ధాంత్ గారు, సురేష్ కుమార్ సార్ ఇంకా చెప్పినట్ల విషయం చాలా పెద్దగా, ఇంకా డిస్కషన్ ఎంత చేస్తే అంత తక్కువ. మళ్ళీ అందులో కొంచెం ఆధునిక యుగాలు కలిస్తే దాంట్లో డిబేట్ ఎక్కువ. వాళ్ళు అంటారు ఇది కరెక్టా, అది కరెక్టా, ఇది నమ్మచ్చా, అది నమ్మచ్చా, పితృలకు ఆకలి తలుగుతుందా. సార్ చెప్పినట్ల ఇప్పుడు వంశీ సార్, ఆత్మకు కూడా ఆకలి ఉంటుంది, అంత ఉంటుంది. అది మనం చూడాలి. ఇవాళది మన టాపిక్ పితృదోషాలు. పితృదోషాలు, మహాలయ శ్రాద్ధాలు. పితృదోషాలు చెప్పాలంటే షార్ట్లా ఫస్ట్ ఒక స్మాల్ మాట చెప్దాం అనుకుంటున్నాను. తప్పు అంటే ఏంటి, మనకు సరిదిద్దుకోవచ్చు. పాపం అంటే ఏంటి, ప్రాయశ్చితం. దోషం అంటే బ్యాలెన్స్, మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇదే దోషాలు. ఏదైతే బ్యాలెన్స్ చేయరాదు అది తప్పు. మరి తప్పు జరిగిందా, సరిదిద్దుకో. లేదు అది సరిదిద్దరాదు, అది బ్యాలెన్స్ కాదు, మరి అదేమో అది పాపము, దానికి ప్రాయశ్చితం. అది ఎప్పుడు, ఈ జన్మకి, వచ్చే జన్మకి, గత జన్మది ఏదో. ఇంకా ఇది నా మాట కాదు, నాకు జేఎస్ శాస్త్రి గారే చెప్పారు. నేను వాళ్ళకి అడిగానైతే ఒకసారి లాస్ట్ వీక్లో. చాలా థ్యాంక్ యూ సార్, మీ మాట నాకు అర్థమైంది. దాంతోపాటు పితృపక్షాలు నాకన్నా అడిగితే, ఇది నేను నా తరపు నుంచి ఒకటి చెప్తున్నా. పితృదోషం ఇంకా మిత్రుదోషం జీవితంలో ఎప్పుడు పెట్టుకోవద్దు. పితృదోషం అయితే మనం ఈ జన్మలు ఉంటుంది, మిత్రదోషం ఈ జన్మలో మనం ఎవరికైనా ద్రోహం చేస్తే అది. ఇంకా పితృదోషాలు గత జన్మ నుంచి ఈ జన్మలు కూడా వస్తాయి, లేదా ఈ జన్మలు కూడా మనతో జరుగుతాయి. మనకి ఎదిగించేది పితృలు ఇంకా మిత్రులు మనుష్య జన్మానికి. సింపుల్ గా చూస్తే పితృదోషాలను లేకుంటే, పితృశ్రాద్ధాలను ప్రాపర్ గా చేస్తే మనకు అన్ని సౌఖ్యాలు, అన్ని ఐశ్వర్యాలు దొరుకుతాయి. ఇంకా మిత్రులు ఎక్కడి వరకు తీసుకుపోతారంటే, మహాభారతంలో కర్ణుడు జీవితం అంతా దుర్యోధనునికి వదలలేదు. సుగ్రీవుడు మిత్రుడే, ఎవరికి, రామునికి. ఇంకా విభీషణుడు మిత్రుడు రామునికి. ఉద్ధవుడు, అర్జునుడు మిత్రుడు కృష్ణునికి. కృష్ణుడు సఖా, ఎవరికి, అర్జునునికి. పితృలు ఇంకా మిత్రులు జీవితంలో చాలా ఇంపార్టెంట్. 10వ స్థానం, ఏకాదశ స్థానం. ఎందుకంటే అదే అంటారు, ఎవరైతే పితృల దగ్గర అంటే ఫాదర్ దగ్గర షేర్ చేయలేదు, అది ఫ్రెండ్స్ దగ్గర చేస్తారు. అందుకోసం భావాలు కూడా పక్కనే ఉన్నాయి. 10వ భావం, ఏకాదశ భావం. కొందరు 9వ భావం పడతారు, కొందరు 10వ భావం పడతారు. నేను 2 కన్సిడర్ చేస్తాను. ఎందుకంటే మనం సమాజంతో పాటు జ్యోతిష్ శాస్త్రంలో ఎందుకు 9th అంటారు, ఎందుకు 10th అంటారు, అది అనాలిసిస్ చేయాలని అవి 2 అనాలిసిస్ చేస్తాము. ఇప్పుడు ఈ భావాలు ఎలా చూడాలి. 10వ భావం మన ఫాదర్, అక్కడి నుంచి 10వ భావం మన గ్రాండ్ పా అంటే 7వ భావం. అక్కడి నుంచి 10వ భావం మన ముత్తాత అంటే 4th హౌస్. నేను ఇలా కన్సిడర్ చేస్తాను, నాకు క్యాల్కులేషన్స్ చాలా పర్ఫెక్ట్ వస్తాయి. మళ్ళీ అక్కడి నుంచి 10వ భావం లగ్నం అంటే
4వ తరం. మళ్ళీ అక్కడి నుంచి 10వ భావం అంటే మనకు 10వ భావం, లగ్నం నుంచి 10, 5వ తరం. దాదాపు వస్తే 5వ తరాల వరకు వస్తాయి. ఆ తర్వాత రావు. ఇంకా పితృకర్మాలు, పితృశ్రాద్ధాలు ఎందుకు చేయాలి? ఇందాక అందరు చెప్పారు, మనం పితృశ్రాద్ధాలు చేస్తే మన గోత్రాలు అనేటివి గుర్తుంటాయి, మన వంశతరాల పేర్లు గుర్తుంటాయి, మన ఇంటి పేర్లు గుర్తుంటాయి. లేదా ఈ కాలంలో కొందటి ఒక 200-500 సంవత్సరాల ఆక్రమణాల వల్ల ప్రాంతాలు వదిలిపెట్టేశారు, అందులో వాళ్ళ గోత్ర లుప్తమైన ఇంటి పేర్లు కూడా లుప్తమైనాయి. అవి మనకు గుర్తుంటాయి, ఇంకా వాళ్ళ ఆశీర్వాదం కలుగుతూ ఉంటుంది. ఇది నా లెక్క ప్రకారం. దోషం ఎలా? 5వ స్థానం, ఇందాక సురేష్ కుమార్ సార్ చెప్పినట్లు 10వ స్థానం, ఇంకా 7వ స్థానం. ఇంకా ఇప్పుడు గ్రహాలు శని, సూర్యుడు నీచ భావంలో వస్తే, శని, చంద్రుడు అది మాతృతరాల దోషాలు చూస్తారు. శుక్రునితోని కూడా చూస్తారు, ఎందుకంటే చంద్రునికి మాత అన్న తర్వాత 2వ మాత మనం గ్రహాన్ని శుక్రంకి కన్సిడర్ చేస్తాం, జాతక పారిజాతకంలో ఉంది. సూర్యుడు పిత, సూర్యుడు తర్వాత మనం పిత అనేది కన్సిడర్ చేస్తాం గురుకి, జూపిటర్, బృహస్పతి, దానితో కూడా చూడొచ్చు. సూర్యుడు రాహు, ఇది గ్రహణ దోషం కూడా అంటారు, పితృదోషం కూడా అనొచ్చు. శని చంద్ర విషయోగం కూడా అంటారు, మాతృదోషం కూడా అంటారు. ఇది కూడా మనం చూడాలి. ఇందాక వంశీ నేమాని సార్ చెప్పారు 96 శ్రాద్ధాలు ఉన్నాయి. నేను దాని డీటెయిల్లో చెప్పకుండా కొంచెం షార్ట్లో చెప్తాను ఏమేమి ఉన్నాయి. 12 అమావాస్యలు, 12 సంక్రాంతులు, 12 వైధృతులు, 12 వ్యతిపాతాలు, 15 మహాలయాలు ఇప్పుడు వచ్చేటి, 14 మన్వాది తిథులు, 4 యుగాది తిథులు, 5 అష్టకాలు, 5 అన్వాష్టకాలు, ఇంకా 5 ఉన్నాయి. నాకు అది కొంచెం హ్యాండ్ రైటింగ్ లో కరెక్ట్ రాలే ఫోటో, అందువల్ల నేను మళ్ళీ కావాలంటే మీ మెసేజ్లో పెట్టేస్తాను. అయితే మనం ఇవేనా ప్రాంప్ట్ చేస్తే మనకు చాలా ఐశ్వర్యాలు దొరుకుతాయి అంట. ఇది చాలా గ్రంథాల్లో ఉన్నాయి. ఇది ఎప్పుడు చేయాలా? నేను ఇదన్నా అందరు చేయాలా? నేను ఇదన్నా ఎప్పటికీ చేయాలా? చాలా డబ్బు వస్తాయి, లెక్క లేనంత ఉంటుంది. కానీ శ్రాద్ధం చేయకందుకు కొట్లాడుకుంటాం, నువ్వు చేస్తావా నేను చేస్తావా, ఎవరు చేయాలి? అక్కడి నుంచి అది దోషమే వచ్చింది, ఎవరు చేయాలి? అందరు చేయండి, అందరు తింటారు కదా, అందరు చేయండి. ఇంకా చాలా డబ్బు వచ్చిన తర్వాత ఈ 96 శ్రాద్ధాలు చేస్తే చాలా పుణ్యం దొరుకుతుంది. ఇది ఏకనాథి భాగవతంలో రాసి ఉంది, ఉద్ధవ గీతలో, ఉద్ధవుడు కృష్ణుడు ఉద్ధవునికి చెప్పిన గీతలో ఉంది ఇది. ఇంకా మన పితృపక్షం మీద ఔరంగజేబ్ ఇంకా షాజహాన్ ఒక సంవాదం ఉంది. ఔరంగజేబుడు వాళ్ళ ఫాదర్ షాజహాన్కే బంధించుతాడు, ఫుడ్ పెట్టాడు. అప్పుడు షాజహాన్ అంటాడు, ధన్య ఆ హిందూ ధర్మంలో పుట్టిన తల్లిదండ్రులు ఇంకా పిల్లలు సచ్చిన వాళ్ళకు కూడా తిండి పెడతారు, నీళ్ళు ఇస్తారు. ఇక్కడ నా కన్న కొడుకు నాకు కారాగృహంలో వేసిండు, ప్రాపర్ ఫుడ్ ఇస్తలేడు. ధన్యమ హిందూ ధర్మం అని ఇది షాజహాన్ అంటున్నారు. తాజ్మహల్ కట్టినారు. ఎందుకంటే మన హిందూ ధర్మంలో ఇంకా పితృపక్షం ప్రతి తిథిలో 15 తిథిలు ఎందుకున్నాయి? ఏ తిథికైనా పోయితే ఆ 15 తిథులలో కన్సిడర్ చేయొచ్చు. ఇంకా ఎవరైనా ఇప్పుడు కొందరు అడుగుతారు, పున్నంకి పోయితే ఎప్పుడు పెట్టాలి? అయితే ఇప్పుడు అనంత పూర్ణిమ నాడు ఎవరు మృత్యు పున్నం నాడు అవుతారు వాళ్ళు అనంత పున్నం నాడు పితృశ్రాద్ధం చేసుకోవచ్చు. ఇందాక ఒకళ్ళు అడిగారు, ఎవరైతే వంశం అయిపోతుంది వాళ్ళది ఏం చేయాలా? అయితే మనం లాస్ట్ వాడేది 15వ తిథి భాద్రపద అమావాస్య, సర్వ పిత్ర అమావాస్య. సర్వ అంటే అందరు వచ్చారు, అందులో ఎన్నో తరాలు మన రిలేషన్స్, కజిన్స్, బ్రదర్స్, ఓన్ బ్రదర్స్, కజిన్ బ్రదర్స్, మన కజిన్ సిస్టర్స్, అందరి పేరు మీద తీసేది సర్వపిత్ర. ఇంకా మనం 27 నక్షత్రాలలో చూస్తే మగా నక్షత్ర దేవత పితృదేవత, అది కూడా మనం చూసుకోవాలి, అది కూడా ఉంది మనకి. ఆ తర్వాత పితృదోషాలు ఎలా వస్తాయి? పితృదోషాలు అంతిమ సంస్కారం అంత్యక్రియ ప్రాపర్గా జరగకున్నా కానీ వస్తాయి. ఇంకా కృష్ణపక్షం అంటే పితృలది, శుక్లపక్షం అంటే దేవుళ్ళది, ఉత్తరాయణం అంటే దేవుళ్ళది, దక్షిణాయనం అంటే పితృలది. ఇది మనకి చూడాలి మనం.
ఒకవేళ పితృపక్షంలో మనం ఏం చెయ్యాలి? లాస్ట్ చివరికి మ్యాక్సిమం ట్రై చేయాలి 15 రోజులు చేయడానికి. 15 రోజులు ఏం చేయాలి? 15వ రోజు అయితే సర్వపిత్ర అమావాస్య చేస్తారు. బట్ మిగతా 14 రోజులు అట్లీస్ట్ ఆవుకి బెల్లము శనగపప్పు పెట్టినా చాలా మంచిగా ఉంటుంది. అది ఒక పితృదోష నివారణ అవుతుంది. లాస్ట్ గడ్డి అయినా పెట్టాలి. లాస్ట్కి గడ్డి అయినా మనం ఆవుకి పెట్టగలుగుతాము. అందువల్ల కూడా మన పితృదోషాలు వెళ్ళిపోయినాయి. ఇందాకే సిద్ధాంత సార్ చెప్పారనుకుంటాను, ఇంకా సురేష్ సార్ చెప్పారు. ఏంటి? కాకిలకి మనం ధాన్యం భోజనం పెడితే దోషాలు వెళ్తాయి. ఈ కాలంలో అది భోజనం కాకున్నా కానీ మనం ఇంట్లో టోస్ట్ లేదా బిస్కెట్ కూడా తెచ్చి పెట్టినాం, అది కూడా కాకిలకి ఇస్తే వాళ్ళు తీసుకుంటే గ్రహించుతే ఆ దోషాలు అనేటి వెళ్ళిపోతాయి. మనం చీమకి కూడా ఏమైనా పెడితే ఆ దోషాలు వెళ్ళిపోతాయి. అందుకోసం దేవుని దగ్గర చక్కెర వేయాలి, చేపలకు ఫుడ్ వేయాలి, ఇంకా ఆవుకి గడ్డి వేయాలి, పక్షులకి దాన వేయాలి, ఇలా అంటారు. ఇది పితృపక్షం మనం అంటాం. ఇది శ్రాద్ధాలు కావు, అందరు చెప్పినట్లు. ఇది ఇందాక డిస్కషన్ నడుస్తుంది కంటిన్యూ. ఇవి యజ్ఞాలు. మనం ఇంట్లో ఒక హోమం, ఒక యజ్ఞం చేస్తే ఎంత ఇంట్రెస్ట్గా చేస్తాము, అది కూడా ఇలాగే చెయ్యాలి. లేక ఖర్చు నువ్వు పెడతావా నేను పెడతావా వచ్చి స్టార్ట్ చేయొద్దు. ఎవరు పెట్టినా మంచిగా ఉంటుంది. ఇంకా ఈ ఖర్చు పెట్టేందుకు అదృష్టం కూడా కావాలంటారు చాలా మంది. దాంతోపాటు రీసెంట్లీ ఒక ఇన్సిడెంట్ నేను షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఒక వ్యక్తి ఉన్నారు మా ఆదిలాబాద్ ప్రాంతంలో. వాళ్ళు ప్రతి పితృ శ్రాద్ధం చేస్తారు, పోయిన తిథికి, పితృపక్ష తిథికి, అన్ని తిథులకు. దాని బెనిఫిట్ ఏంటి? ఇంకా వాళ్ళు దత్తకులు. వాళ్ళు రెండింట్లో చేస్తారు. వాళ్ళ పుట్టిన ఫాదరు, పెంచిన ఫాదరు. అయితే రీసెంట్లీ వాళ్ళకి ఏం ప్రాఫిట్ అయింది? వాళ్ళ ఒక ల్యాండ్ అనేది 20 crores సేల్ అయింది. ఏదైతే వాళ్ళు 20,000 ఎకరంతో కొన్నారు, వైట్ లో క్యాష్ వచ్చింది వాళ్ళ అకౌంట్ లో, డీమార్డ్ ఉన్నది. నేను ఇదే అన్న, ఇది పితృపక్షాలు చేసిన వల్ల, పుట్టి పితృలకే చేసిన వల్ల. వాళ్ళ కర్మాలు ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు, బట్ పాజిటివ్ అనేది వాళ్ళ ఎనర్జీ దొరికింది, దాని ఫలం అనేది ఉన్నది. ఇంకా అదే కాకుండా ఎక్కడెక్కడ చేయగలుగుతాం మనం? మ్యాక్సిమం ఇవి నదుల మీద చేస్తారు, ఇంకా బ్రాహ్మణుల చేతులతోని చేస్తారు. ఎందుకు బ్రాహ్మణులు? దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనం తూ దైవతం తద్మంత్ర బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత. వాళ్ళతోనన్నా జయించుతే, వాళ్ళకన్నా ప్రాపర్గా మనం దక్షిణ ఇంత ఇచ్చి అన్ని పూజలు చేస్తే దాని ఫలం వాళ్ళ ఆశీర్వాదం దొరుకుతుంది. ఇంకా ఏకనాథి భాగవతంలో పితృలు, ఏకనాథ్ మహారాజుల ఇంటికాడ సాక్షాత్ పితృలు దిగారు. పితృలు అంటే నేను ఇదే అన్న, ఓన్లీ బ్రాహ్మణ్స్కి మీరు పెట్టండి. ఎవరైనా ఆకలితో ఉన్నోళ్ళకి పెడితే అది కూడా మన పితృల వరకు పోతుంది. మీరు అన్నదానం చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. లేదా ఈ కాలంలో ఏం చేయొచ్చు? భూదానాలు కూడా చేస్తారు కొందరు, ఆ పర్టికులర్ తిథికి. గోదానాలు కూడా చేస్తారు. గోదానం చేస్తే ఏం జరుగుతుంది? వైతర్ని నది అనేటి తలగది, వాళ్ళ కష్టాలు అనేటి పడయి. ఇప్పుడు అడుగుతారు, పితృపక్షాలు శ్రాద్ధాలు చేస్తే ఏం జరుగుతుంది? మనం ఇక్కడ పితృపక్షాలు శ్రాద్ధాలు చేసినాం, అయితే మన పూర్వీకులు ఏ జన్మలో అయితే ఉన్నారు, ఏ యోనిలో అయితే ఉన్నారు, అక్కడ వల్ల కష్టపడకుండా కొంచెం ఈజీగా ఫుడ్ అనేది దొరుకుతుంది. ఎందుకంటే మన సైడ్, మన ధర్మంలో 4 మోక్షాలు ఉన్నాయి. ఆ మోక్షాలు కూడా మనం చూడొచ్చు. దాని గురించి మళ్ళీ చాలా పెద్ద టాపిక్, మళ్ళీ చెప్తాను ఎప్పుడైనా. కానీ అదే కాకుండా పితృపక్షం, ఇంకా మిత్ర పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. ఇంతటితో నా వానికి విరామం ఇస్తాను. ఏమైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే క్షమించాలి. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ప్రాక్టికల్ గా చెప్పారు, చాలా బాగుంది. మనకి గురువు గారు వచ్చారు, వారిని ఆహ్వానిస్తూ
జ్యోతిర్వాణి వినిపించవచ్చు. వారు సిద్ధమయ్యేలోగా రెండు విషయాలు చెప్తాను. నేను ఇప్పుడే గ్రూప్లో ఇంతకుముందు షేర్ చేసినటువంటిదే షోడశ సంస్కారాలు అనే పుస్తకం షేర్ చేశాను. దాంట్లో ఈ పితృపక్షాలకు సంబంధించిన సమాచారం ఉంది. ఈ షణ్ణవతి శ్రాద్ధములు అంటే 96 రకాల శ్రాద్ధాలు ఏమిటి అనేది కూడా ఇవ్వబడింది. దయచేసి ఆ పీడిఎఫ్లో మీరు అవన్నీ చదవాలి, చూడండి అని కోరుతున్నాను. అది జ్యోతిర్వాణి 1, 2, 3 గ్రూపుల్లో 3 గ్రూపుల్లోనూ పెట్టాను. దయచేసి చూడండి. ఇంతకుముందు కూడా అందరితో ఆల్రెడీ పంచుకున్నాను. ఈ విషయం చెప్పుదామని అనుకున్నాను. తర్వాత ఎంవి శర్మ గారు. గురుగారు చిన్న డౌట్ అడగొచ్చా? చెప్పండి. ఇందాక డాక్టర్ వంశీ గారు మళ్ళీ సిద్ధాంతి గారు చెప్పిన దాంట్లో కొంచెం భిన్నాభిప్రాయం కనిపిస్తుంది. పితృ అమావాస్య కంటే ముందు రోజు కనుక ఘటించిన వాళ్ళు అంటే నేచురల్ గా చనిపోతే వంశీ గారేమో అమావాస్య రోజు పెట్టాలి అని అన్నారు. ఈ మన సిద్ధాంతి గారేమో లేదు, ఏ తిథి రోజు అయితే చనిపోయారో అదే తిథి రోజు పెట్టాలన్నారు. దాంట్లో కొంచెం భిన్నాభిప్రాయాలు కనిపిస్తున్నాయి. ఏ రోజు చేస్తే కాదు, ఇద్దరు అవే చెప్పారు. మామూలుగా లోకాచారం వచ్చేసి భీష్ముడు వారు చెప్పారు అని వంశీ గారు చెప్పారు. మహాభారతంలో భీష్ముడు చెప్పాడు అని. కానీ లోకాచారం ఏమిటి అనేది సిద్ధాంతి గారు చెప్పారు. చతుర్దశి నాడు చనిపోయినంత మాత్రాన చతుర్దశి నాడు చేయకూడదని ఏం లేదు. మోరోవర్ ఇవన్నీ చాలా చాలా లోతుగా వెళ్ళి అన్ని ఏమిటి అని చూసే వాళ్ళ కోసం, అసలు శ్రాద్ధమే పెట్టిన వాళ్ళకి ఇవన్నీ ఏంటండి, ఏదో రోజు తప్పకుండా పెడితే మంచిది కదా. ఆ పాసిబిలిటీతోనే ఏదో ఒక్కరోజన్నా పెట్టండి అన్నారు. ఇది ప్రతిరోజు చేయొద్దని కాదు. చతుర్దశి నాడు తిథి పెట్టకూడదని ఎక్కడా లేదు. చతుర్దశి నాడు పెట్టండి ఎవరికి అంటే వాళ్ళు కొన్ని చెప్పారు కండిషన్స్. కానీ పితృపక్షాలలో మొత్తం 15 రోజులు కూడా ప్రతిరోజు పెట్టాలి. చనిపోయిన తిథి నాడు ఒక్కనాడే కాదు. కానీ మనం దాన్ని రెడ్యూస్ చేసాం. తిథికి ఒక్క రోజన్నా పెడదామన్న ఉద్దేశంతో తిథికి తీసుకొచ్చాం. అట్లా జరుగుతుంది. రెండవది, మహాలయ పక్షాలు 2 భాగాలు. ఒకటి 15 రోజుల భాగం, ఒకటి ఒక్క రోజు భాగం. 15 రోజులు పున్నమి నుండి అమావాస్య వరకు పితృపక్షాలు. మహాలయ పక్షపు సకృన్ మహాలయ అని ఆశ్వీజ శుద్ధ 16వ రోజు. 16వ రోజు పున్నమి నుంచి 16వ రోజు సకృన్ మహాలయ అంటారు. ఆ సకృన్ మహాలయలో మాతామహులకే పెడతారు. అది మాతామహులకి మాత్రమే. అసలు ఇవన్నీ కూడా ఎప్పుడు అంటే మనకు అన్ని మనం ఫాలో అవుతున్నప్పుడు, అసలు ఈ కాలంలో మనం ఏది ఫాలో కావట్లేదే. అందువల్ల కనీసం ఫాలో అవ్వడానికి తెలుసుకునే క్రమంలో మనం ఇవన్నీ తెలుసుకుంటున్నాం. చనిపోయిన పితరులకి తప్పకుండా ఏదో ఒకటి వాళ్ళ స్మృతిలో చెయ్యడము అనేది ముఖ్యం. చేయించాలి మొదలైనది. అది మొదలు పెడితే తర్వాత మళ్ళీ ఇంకా డీప్లోకి వెళ్దాం. ముందు ఆ డీప్లోకి వెళ్ళకుండా ఈ పనులు చేద్దాం. చెప్పండి ధనంజయ. విన్నపం గురుగారు, ఇంకొక వారం దీన్ని పొడిగిస్తే బాగుంటుంది ఈ కార్యక్రమాన్ని అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గరుడ పురాణంలో గురుగారు గరుడ పురాణంలో పితృదోషాలు పితృకార్యాల గురించి చాలా రాశారు. దాని గురించి జ్యోతిర్వాణిలో మనం కేవలం ఆలోచన ప్రేరణ చేస్తాం. అన్ని డిస్కషన్ చేసుకుంటూ ప్రవచనాలు పెట్టుకోము. ఈ ఆలోచన ఒకసారి వచ్చిన తర్వాత మీరు చదవండి, మీరు గ్రూప్ లో షేర్ చేసుకోండి. మన గ్రూపులు ఓపెన్ ఉన్నాయి కదా, గ్రూప్ లో మీరు మీకు అనిపించేది చదివింది చెప్పండి. చెప్తే అందరికీ పంచుదాం. మొత్తం అంత 1200 మందికి మనం పంచుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు మనకి. ప్రతిదీ కార్యక్రమంలోనే చెయ్యాలని ఏం లేదు కదా మనకి. ఈ 2 గంటల్లో ఇంతమంది వినడానికి మంచి మంచి విషయాలు తీసుకోవాల్సి వస్తుంది. 15 వారం రోజుల ముందుగా. అందుకే ఈ రోజు మనం ఈ విషయం తీసుకోమని మనకి గ్రహాలు స్ఫురింపజేశాయి. ఏంటి అంటే వచ్చే వారం నుంచి ఉంటుంది కాబట్టి అందరం కనీసం ఇప్పుడు ఆలోచించి, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒకసారి ఆలోచించి అసలు ఇది ఏమిటి చూస్తాం కదా, ఆ ఆలోచన అటువైపు వెళుతుంది కదా. అలా వెళ్ళడానికి ప్రేరణ కలిగించడమే మన జ్యోతిర్వాణి లక్ష్యం. అంతేగాని డీటెయిల్ గా మళ్ళీ డిస్కషన్ చేసి క్లారిఫికేషన్స్ ఇవ్వడం కోసం అని కాదు. గ్రాడ్యువల్ గా అన్ని మనం సంపాదించుకుందాం. అందరితో అడుగుదాం, పెద్దవాళ్ళని అడుగుదాం, మళ్ళీ సందేహాలు తీసుకుందాం. గ్రూప్ లో సందేహాలు అడగొచ్చు అవన్నీ, లేకపోతే నాకు డైరెక్ట్ గా పెట్టచ్చు. అదేం ప్రాబ్లం ఏం లేదు. చిన్న డౌట్ ఉంది నాది. నమస్కారం సార్, ఒక చిన్న డౌట్ ఉంది నాది. చెప్పండి. ఇప్పుడు మనం చూస్తే కోవిడ్ లో చాలా మందికి అంత్యక్రియలు ప్రాపర్ గా జరగలేదు. అయితే అవి పితృదోషం కింద వస్తాయా, సంస్కార దోషం కింద వస్తాయా? అయితే వ్యాధుల మూలంగా ఆ విధంగా జరిగిపోయినప్పుడు వాళ్ళ పేరు ఏం చేసినా కానీ
ఓకే, యూ కెన్ డూ ఇన్ ఎనీ వే వాట్ ఎవర్ ఇట్ ఇస్. మళ్ళీ సిద్ధాంత శాస్త్ర ప్రకారం అవన్నీ చేయాలని నేను రూల్ ఏం లేదు. అది యూ కెన్ డూ ఇట్. మన ధనంజయ్ ఏమైనా చెప్తారా? సార్ నమస్కారం సార్, జ్యోతిర్వాణికి నమస్కారము, పెద్దలందరికీ నమస్కారం, శ్రీ గణేశాయ నమః. అంటే నాకు తెలిసినది కొన్ని చెప్పి తర్వాత 2-3 క్వశ్చన్లు అడుగుదాం అన్నట్టు సార్. జాతక పరంగా పితృదోషం అనేది ఒక రకమైన జ్యోతిష్య దోషం. ఇది వంశస్థులు తన పూర్వీకులను గౌరవించకపోవడం లేదా పూర్వీకులు తమ జీవితంలో చేసిన చెడు కర్మల కారణంగా ఏర్పడుతుంది. పితృదోషం ఉన్నప్పుడు జన్మల్లో కొన్ని గ్రహాలు అనుకూల స్థానాలు ఉండకపోవడం వల్ల సమస్యలు వచ్చే అవకాశాలు ఉంది. పూర్వీకులు ఆత్మలో తృప్తి చెందకపోవడం, పూర్వీకులు శాద్రకర్మలో తర్పణాలు పిండ ప్రదానం చేయకపోవడం, జాతకంలో రవి 6, 8, 12 స్థానాల్లో లేదా దుష్ట స్థానాలు ఉండడం. అంటే ఇది ఒక్కటే పరిగణించుకోకుండా ఇంకా వేరే ఇట్లా ఉంటాయి సార్. రవి శనులో గ్రహాలు ఒకరిపై ఒకరికి దృష్టి ఉండడం లేదా పరివర్తన చెందడం, పూర్వీకులు చెడు కర్మల కారణంగా జన్మ కుండలిలో కొన్ని గ్రహాలు విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి సార్. జాతకంలో 9వ స్థానము 9వ స్థానం ప్రధానంగా పితృస్థానం అని కూడా మనం పరిగణించబడుతుంది. ఈ స్థానం తండ్రిని సూచించగా భాగ్యస్థానం అని కూడా అంటారు. ఈ స్థానం బలంగా ఉంటే తండ్రితో సంబంధాలు బాగుంటాయి, కుటుంబం అభివృద్ధి చెందుతుంది. 9వ స్థానంలో పాపగ్రహాలు ఉంటే తండ్రికి కష్టాలు, దూరం, శత్రుత్వం లాంటి అనర్థాలు సంభవిస్తాయి. పితృదోషానాధిపతి 6, 8, 12వ స్థానంలో ఉంటే తండ్రి వల్ల ప్రయోజనం లేని సమస్యలు ఉంటాయి. రవి సూర్యుడు పితృకారకుడు అంటారు. రవి యొక్క స్థానం, దృష్టి, పరివర్తన ద్వారా పితృదోషం లేదా పితృ భవిష్యత్తును తెలుసుకుంటారు. శని, రాహు, కేతు ఈ గ్రహాలు 9వ స్థానంలో ఉంటే పితృదోషానికి ప్రధానంగా కారణాలు అవుతాయి. ఇవి దురదృష్టవశాత్తు మాత్రల వల్ల నష్టాన్ని తెచ్చిపెడతాయి. గురు, శుక్రుడు, బుధ, చంద్రుడు 9వ స్థానంలో శుభగ్రహాలను పితృస్థానాన్ని బలపరుస్తాయి. తండ్రికి శారీరకంగా లేక కొన్ని అంటే ప్రభావాలు ఏ విధంగా ఉంటాయంటే మానసికంగా దూరం అయ్యే అవకాశం, కుటుంబంలో అభాగ్యులు, ఆరోగ్య సమస్యలు. మనం జాతకాలు చెప్పుకోవట్లేదు, ఏ స్థానం ఏది చెప్పుకోవట్లేదు, పితృదోషం మాత్రమే తెలుసుకోవాలి. పితరునికి ఏమవుతుంది, పితృ ఎలా ఉంటాడో అది కాదు మనం చెప్పుకోవాల్సింది. పితృదోషానికి సంబంధించిన విషయాలే చెప్పండి. మీ ప్రశ్న ఏంటో అడగండి సార్. నారాయణ బలి, నాగబలి ఒకటి. ఇంకోటి సార్ నాది ఏంటంటే చాలా మంది బతుకున్నప్పుడు మజ్జిగ పోయిన వాడు సచ్చినాక స్వర్గాన దూడని కట్టేసేదా అని అంటారు సార్. ఇవి ఉన్నప్పుడు మనము పెద్దవాళ్ళని గౌరవించి ఉన్న కుటుంబంలో అందరికీ సహాయ సహకారం అందించి పెద్దలను సేవ చేయడం వల్ల దోషం అనేది మనం తీసుకోవచ్చు. వాళ్ళకు సంతృప్తికరంగా భగవంతుని ఆశీర్వాదం, అందరి ఆశీర్వాదం ఉంటుందని నా ఒక విజ్ఞప్తి. ధన్యవాదాలు సార్. జై శ్రీరామ్. ధన్యవాదాలు. రెండవది, మన పూర్వీకులు ఏదో చేయని కారణంగా మనకు పితృదోషం వస్తుంది అనేది టోటలీ రాంగ్. మన జాతకం మనది, మన కర్మఫలం, మన పూర్వీకులు చేసిన కర్మఫలం కాదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. నేను మొదట్లో చెప్పాను, అందుకని కార్యక్రమం మొదట్లో పితృదోషము మన పూర్వీకులు ఏదో చేసిన కారణంగా మనకి రాదు. మనమే చేయలేదు, మనమే ఇంకో జన్మలో ఎక్కడున్నామో ఏమో అక్కడ చేయలేదు మనం, అందువల్ల మనం దాన్ని బట్టి మనకు వచ్చింది అది. మనం ఇది అలా చెప్పుకుంటూ పోతున్నాం. పూర్వీకులు ఏదో చేస్తే నాకు పితృదోషం రాదు, నేను చేసిన దానికే నాకు పితృదోషం వస్తుంది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. డోంట్ మిస్లీడ్ చేయొద్దు. మీ పూర్వీకులు చేయలేదు కాబట్టి నీకు తెచ్చిందని. పూర్వీకులు చేయడం అది వీడే చేసుకోలేదు, వీడే పోయిన జన్మలో చేయలేదు కాబట్టి వచ్చింది. అలాంటి విషయాలు గుర్తుపెట్టుకోండి. ఎంవి శర్మ గారు ఉన్నారా? గురుగారు, శర్మ గారు వినబడుతున్నదా? వినబడుతుంది. నేను ఇవాళ శీర్షిక చాలా గొప్పది, పెద్దది, పొడుగైనది అని అనుకున్నాను, కానీ నేను వచ్చే వరకు కొద్దిగా లేట్ అయింది. మరి ఎవరెవరు ఏమేమి మాట్లాడారో దాని వివరాలు కొంచెం ఒక 5 నిమిషాలు ఏదైనా చెప్పండి సార్. అంతే మరి. అందుకే నేను కూడా కొద్దిగా సూక్ష్మంలోనే సామాన్యంగా పితృదోషాలు వెతికి చెప్పాలన్నా మనకు జాతక భాగంలో చాలా వరకు మాతృశాపం, పితృశాపం, భ్రాతృశాపం అట్లా ఉన్నాయి. దోషాలు అనేది తక్కువ ఉన్నది. దోషం అనేది మనం వెతికి చెప్పవలసినటువంటి అవసరం. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ సెన్స్ లో ఉందా అని అనుకోవాలి. ఇది అంటే అది ఏమున్నా కానీ సామాన్యంగా మనకు జాతకాలతో సంబంధం లేకుండా ప్రతి సంవత్సరంలో ఒక మాసంలో ఒక పక్షాన్ని ప్రత్యేకంగా పితృకర్మలకు, వాళ్ళకు సంబంధించిన దానికి మన సాంప్రదాయం ఒకటి కేటాయించింది. దేంట్లో పండితులు, పామరులు, అన్ని వర్గాల వారు సాతనైనంత వరకు మీ పితృదేవతలను తలుచుకోండి అనేదానికి అందులో సింపుల్ గా
వాళ్ళకి పెద్దగా పిండ ప్రదానంగా చేయడమా, పిండ ప్రదాన రహితం చేయడమా, కానీ తర్పణం ముఖ్యమైంది. ఈ తర్పణంలో చాలా మందికి అమావాస్యకు, మామూలు వాళ్ళకు కూడా ఏంటంటే పెత్తర అమావాస్య, పితృ అమావాస్య లేదా పెద్దల అమావాస్య అనుకొని ఇది మనకు వాడుక భాషలో ఉన్నది. ఆ పితృ అమావాస్య ఏంటంటే మనకు పితృ అనే శబ్దము తండ్రి వస్తాడు, తాత వస్తాడు, అందరూ వస్తారు. చనిపోయిన వాళ్ళందరూ మనకు రక్త సంబంధికుల సంబంధం అంతా కూడా పితృదేవతలే, ఒక తండ్రి తాతనే కాకుండా అనేది మనం ఒకటి తీసుకోవాలి. ఇందులో మనకు దాదాపుగా ఒక వయసు వచ్చిన వాళ్ళకి తన వాళ్ళంటూ ఎవరు లేకుండా పోయిండ్రు అంటే దాదాపుగా 30 మంది 32 మంది ఉంటారు. వాళ్ళందరికీ తర్పణ. గురుగారు వినిపించడం లేదండి, సౌండ్ రావటం లేదు, వాయిస్ వినిపించట్లేదు. గురుగారు వినిపించట్లేదండి. వినిపించలేదు, మళ్ళీ పోయింది. మ్యూట్ చేశారు. అది వీడియో ఆఫ్ చేసినట్టుంది. సార్ నమస్కారం. ఉపకృష్ణ వారు మీరైనా కొంచెం 2 మాటలు చెప్పండి. సభకు జై శ్రీమన్నారాయణ. సార్ నా పేరు సంపత్, హైదరాబాద్ నుంచి. సార్ నా సందేహం అడగచ్చా ఈ లోపల? అడగండి. ఇప్పుడున్న కాలంలో కొంతమంది మతం మారుతున్నారు. అంటే తండ్రి అదే హిందూ ధర్మంలోనే ఉంటున్నాడు కానీ తల్లి మతం పుచ్చుకుని వేరే మతంలోకి వెళ్ళిపోతుంది. సో ఆ తల్లి మరణిస్తే పిల్లలు కానీ మనవ సంతానం కానీ ఈ తర్పణాలు వదలొచ్చా? తర్పణాలు వదలొచ్చు. దీనికి మతం గురించి ఎక్కడా లేదు. అక్కడెక్కడా వీళ్ళు ఈ మతం వాళ్ళు కాబట్టి నేను వదులుతున్నానని ఎక్కడా లేదు మంత్రంలో కూడా. మతము అనేది మార్గము. మతము అంటే దాని అర్థం మార్గం, వే, పాత్. తర్పణాలు అని వదిలేది మన చనిపోయిన తర్వాత మనకు జెనెటిక్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళకి, దేహశక్తులు, వాళ్ళ ఆత్మలు ఎప్పుడో వెళ్ళిపోతాయి. అందువల్ల చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలాగే ఇంకో సందేహం గురువు గారు, తాతయ్య నాయనమ్మ చనిపోయిన తర్వాత తల్లిదండ్రులు బతికుండగా, తల్లిదండ్రులు కానీ పెదనాన్న చిన్నాన్న బతికుండగా మనవ సంతానం తర్పణాలు వదలొచ్చా? మనం ఎప్పుడైనా ఏ వ్యక్తికైనా తన తండ్రి చనిపోయిన తర్వాత తర్పణాలు వదిలే అధికారం వస్తుంది, తన తండ్రి చనిపోయిన తర్వాత. ఓకే, చివరి ప్రశ్న గురువు గారు. లేని వాళ్ళందరూ తర్పణాలు వదలాలి. ఓకే, ఈ మనవ సంతానం స్వయం పాకాలు అలా ఇవ్వచ్చా? మనవలు వాళ్ళు ఎవరైనా ఇవ్వచ్చు, వాళ్ళ పేరు మీద ఎవరైనా ఇచ్చుకోవచ్చు. మంచి పని చేస్తానంటే ఎక్కడ వద్దంటారు నాన్న? మంచి పని ఎప్పుడైనా చేయొచ్చు, అందరూ చేయొచ్చు. చేయవలసిన బాధ్యత మన వాళ్ళకి చెప్పారు. బాధ్యత ఎవరికి ఉంది అంటే చనిపోయిన తండ్రి కొడుకుకి ఉంది, చనిపోయిన తండ్రి మనవాడికి ఉంది. మనవాడు అంటే అమ్మాయి కొడుకు ఈక్వల్ వాడు. మన ధర్మశాస్త్రంలో దౌహిత్రుడు మన ఔరసుడు అంటే, ఔరసుడు అంటే కొడుకు, తన శరీరంతో వాళ్ళు. చెప్పండి గురువు గారు. అలాగే చివరి ప్రశ్న గురువు గారు, పిల్లలు లేని పెదనాన్న లేదా దంపతులకి అన్నదమ్ముల పిల్లలు తర్పణాలు ఇవ్వచ్చా? తండ్రితోనే సంబంధం. ఓకే, అలా ఎన్ని సంవత్సరాలైనా ఇవ్వచ్చా గురువు గారు? ఎప్పుడైనా ఇవ్వచ్చు, ప్రతి సంవత్సరం ఇవ్వాలి, ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఇంతకుముందు ఇవ్వకుండా ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ధన్యవాదాలు గురువు గారు. హలో గురువు గారు, ఎంవి శర్మ గారు చెప్పండి. నేను సింపుల్ గా ముగిస్తానండి. హలో చెప్పండి, వినబడుతుందా? ఏమి లేదు, ఒకే ఒక విషయం గ్రహించాలి. ఆత్మావై పుత్రనామాసి అని ఒక సూత్రం ఉందండి. నా యొక్క ఏంటంటే చనిపోయిన వాళ్ళ ఆత్మలు ఇంట్లో ఎవరినో దేశపుత్రుడిని అయితే ఆవహిస్తుంది, దేశ సంతానాన్ని ఆవహిస్తుంది కొంతకాలం వరకు అనేది ఒకటి ఉందండి. వాళ్ళు సాక్షిభూతులు అనుకోండి. కనీసము మనకు మరణ దినం నుంచి సంవత్సర కాలం వరకు ఒక రకమైనటువంటి క్రియలు ఉన్నాయి. ఆ తర్వాత ప్రతి ఆర్థికం అనేది ఒక రకమైన క్రియ ఉంది.
ఏదైనా కూడా శ్రద్ధతో దియతే శ్రాద్ధం అన్నట్టుగా శ్రద్ధతో చేయవలసినటువంటి కర్మలు ఇవన్నీ కూడా. కాబట్టి ఎవరైనా సరే వారి వారి యొక్క శక్తి వారి యొక్క వనరులను బట్టి పితృదేవతలను పూజించుకోవలసింది అనేది మాత్రం ఉంది. అది అట్లా ఉండగా బతికిన వాళ్ళను కూడా పూజించుకోండి. వాళ్ళని వదిలిపెట్టి ఎక్కడో పడేస్తే కూడా అది మంచిది కాదు. ఇవే దోషాలు. అందుకే దీనికి ఏం చేశారు మనకంటే, ఏనాడైతే తండ్రి ఆబ్దికం ఉంటుందో ఆనాడు భార్యతో కలవడానికి వీలు లేదు అంటే ఆ దోషం వల్ల పుట్టేవాడికి పితృదోషాలు వస్తాయి. అమావాస్య నాడు కూడా కలవద్దనుంది, దాంతో కూడా పితృదోషాలు వస్తాయి. పర్వదినాలలో కూడా కలవకూడదని ఉంది, దాంతో కూడా పితృదోషాలు వస్తాయి. ఏదైతే పనికిరాదు ఉందో ఇహము పరమ రెండింటికి సంబంధించింది ఉంది. కాబట్టి మన సాంప్రదాయాలలో నిర్ణయించినటువంటి పద్ధతులు అన్నీ కూడా అయినంత వరకు ఏ దోషాలను ఉన్నా కూడా ఆపాదించకుండా వాటిని నిర్మూలించడానికే పెట్టారు. కేవలం పిండం పెట్టడమే కాకుండా కూడా వచ్చే ఆగామి జన్మలకు కూడా వీటి పద్ధతి మీద ఉంటే మంచి సంతానం పుడుతుంది. అందుకే దీంట్లో ఒక విషయం ఏం చెప్పాడంటే, తృతీయేస్తేతు వయకృష్య తత్పితా క్రూరి శ్రీభిర్భాగ్యోదయో భవేత్. మనకు జాతక చక్రంలో కూడా 3వ స్థానాధిపతి వ్యయంలో ఉన్నా, 3వ స్థానాధిపతి 6 ఉన్నా, అంటే ఇక్కడ పితృ దోషం అనేది ఎట్లా కూడా అంటే ఒక జాతకం పరిశీలన చేస్తే తండ్రి ఆయు ప్రమాణాన్ని చూడడానికే తప్ప దానివల్ల వీరి అభివృద్ధి వీరు చేసే పనికి కుంటుపడుతుందని కాదు. పితృ శాపము అంటే ఏమిటి అంటే, ఎవరి మనస్సును ఇక్కట్టుల పాలు చేసి తల్లిదండ్రులకు సేవ చేయకుండా మరణించినటువంటి అయినా కూడా వాళ్ళు పాపం ఏం తిట్టుకోరు. కానీ ఆ దోష ఫలితాల వల్ల భగవంతుడే నిర్ణయిస్తాడు, అరే నీ పితృశాపం వల్ల ఇలా అయిందిరా, మాతృశాపం వల్ల ఇలా అయిందిరా అని కూడా మనకు నాడీ శాస్త్రంలో విన్న కథలను బట్టి నాకు బాగా అర్థమైందండి. అంటే ఆవు దూడ పాలు దాని షేరు దానికి ఇయ్యకుండా పాలు పిండుకుంటే కూడా దాని పాపం మనకు తగిలిందట. అంటే అంత లోతైంది మన సంస్కృతి. కాబట్టి విషయాలు నిజంగా కూడా ఇవి చాలా గంభీరమైంది. ఇంతమంది పెద్ద మరి సోమనాథ శాస్త్రి గారు షోడశ కర్మలు అని చెప్పి చాలా శ్రద్ధతో రాసినటువంటిది. ప్రతి కర్మ ఏంటి, దాని విశిష్టత ఏమిటి అని ఉన్నారు. దాంట్లో మీరు అంతిమ దానికి సంబంధించి కూడా చదవండి. ఈ పితృపక్షాలు అనేది మహాభారత కాలంలో నిజంగా కూడా మహాభారతం పుట్టింది, యుద్ధం జరిగింది కూడా భాద్రపద బహుళమందే. ఇవన్నీ చాలా ఉన్నాయి. భాద్రపద బహుళ కలియుగం ప్రారంభమైంది కూడా భాద్రపద బహుళమందే. ఆ యుద్ధానికి సంబంధించి ఇంతమంది మరణించారు కదా, వీళ్ళ ఆత్మలకు శాంతి జరగాలన్న ఉద్దేశంతో ఈ యొక్క పితృ సంబంధించి, అందుకే కన్యాగతే సవితృ మిథునాషాఢ్యాది అంటే మిథున రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పటి నుంచే యమదంశకలకు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి అక్కడి నుంచి కన్యాగతుడైనటువంటి రఘున్నంత వరకు కూడా ఇది పితృ సంబంధించినటువంటి కార్యములకు చాలా పవిత్రత ఇచ్చింది. అందులో భాద్రపద బహుళము పాడ్యమి నుంచి అమావాస్య వరకు కూడా పితృదేవతలను, తన మాతృవర్గాన్ని పితృవర్గాన్ని మరి వారికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు తర్పణంతో తృప్తులవుతారు. కాబట్టి ఆ నీళ్లు వదిలిపెట్టండి నాయన, దాంతో అన్ని దోషాలు పోతాయి. దానికి పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు అవసరం లేదు. బతుకున్న వాళ్ళకు కూడా వాళ్ళకి ఇంత అన్నం పెట్టండి, సేవ చేయండి, దాంతో కూడా అన్ని మంచిగా అయిపోతాయి. నేను ఈ విషయంలో ఇంతవరకు మాట్లాడుతున్నాను. తర్వాత సబ్జెక్ట్ సంబంధించి చూద్దాం, మిగతా వాళ్ళకి సమయం. నమస్తే సార్, ఒక నిమిషం మాట్లాడినా, ఒక 2 minutes చంద్రశేఖరరావు. చెప్పండి సార్, చెప్పండి. ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం నమస్కారం అండి. సో యాక్చువల్ గా నేను చెప్పదలుచుకున్నది ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం అన్ని కూడా మొత్తం కవర్ అయిపోయినాయి. సో మనకి ఏంటంటే మాట్లాడాలి, 2-3 విషయాలు మాట్లాడతాను. యాక్చువల్ గా ఏంటంటే ఈ తర్పణాలు ఇచ్చే కార్యక్రమంలో కొంతమంది అడుగుతుంటారు, వాళ్ళకి ఇవ్వచ్చా వీళ్ళకి ఇవ్వచ్చా తర్పణాలు, ఎవరు ఇవ్వచ్చు ఎవరు ఇవ్వకూడదు. యాక్చువల్ గా ఎవరికైనా తర్పణం ఇవ్వచ్చు. అలా ఇవ్వడానికి మన శాస్త్రం ఎంత గొప్పగా విధించిందంటే, మన ఈ వర్ణ వ్యవస్థ ఏర్పాటు చేయడం వెనకాల కూడా ఈ ధార్మిక వ్యవస్థ అద్భుతమైనది ఉంది. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరు చేయలేనిది ఈ ఒక
బ్రాహ్మణం అని చెప్పి ఒక వర్ణం ఏర్పరిచింది ఏంటంటే ఎవరైనా బ్రాహ్మణుడుగా ఉండొచ్చు. ఆ బ్రాహ్మణుడు ఏ ఏ కార్యక్రమాలు చేయాలంటే ఇలాంటివన్నీ చెయ్యాలని చెప్పడానికి వీళ్ళు ఈ యజ్ఞాలు యాగాలు ఈ మొత్తం ఇలాంటి మొత్తం కార్యక్రమాలన్నీ చేస్తేనే ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది. యజ్ఞాలు యాగాల ద్వారా ఇలాంటి తర్పణాల ద్వారా క్రియల ద్వారా. అందుకోసమే ఎంత గొప్పగా వాళ్ళు క్రియేట్ చేశారో ఒక 4 మాటలు చెప్తా. మనం ఈ నిత్య తర్పణాలు ఇవ్వడం మనకు అలవాటు మామూలుగా చాలా మందికి. ఈ నిత్య తర్పణాలైనా ఇంక ఏదైనా సరే డైలీ బ్రహ్మయజ్ఞం చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే దేవ ఋషి పితృతర్పణాలు ఒకటి మనం చేస్తున్నాం. అందరికీ దేవతలకి ఋషులకి దివ్య పితరులకి అందరికీ ఇస్తున్నాం. ఇది కాకుండా నెక్స్ట్ మళ్ళీ మన పితరులకి మనం ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ చేసేది ఏంటంటే మొట్టమొదట పితృదేవతలందరికీ తర్పణాలు ఇచ్చిన తర్వాత మనం మళ్ళీ తూర్పుకి తిరిగి ఏం చెప్తున్నాం, సవ్యం చేసుకొని దేవాసుర సదా యక్ష నాగా గంధర్వ రాక్షసాహ విశాచ గుహక సిద్ధ కూష్మాండ సర్వక్కగా జలేచర భూనిలయ వాయువాధారాశ్చ జంతవ తృప్తిమైతే ప్రయాంతువాసు మద్దత్తేనాంబునాఖిల అని చెప్పి సమస్తమైన జ్యోతులకి మొత్తం పక్షులకి పశువులకి దేవతలకి యక్షులకి అందరికీ కూడా మనం తీర్థం అక్కడ జలం ఇస్తున్నాం. అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తున్నాం, మళ్ళీ దక్షిణానికి తిరిగి చూడండి ఎంత గొప్ప సిస్టమ్ పెట్టారో తర్పణాలకి. నరకేషు సమస్తేషు యాతనాసు చ ఏ స్థితాః తేషాం ఆప్యాయనాయై తద్దీయతే శలమయ్య. నరకంలో ఎవరెవరు యాతన అనుభవిస్తున్నారో అందరికీ కూడా ఎందుకు తప్పులు చేసిన వాళ్ళు కొంతమంది పాపాలు వాళ్ళు అక్కడ అనుభవిస్తున్నారు, వాళ్ళకు కూడా రిలీఫ్ కలగాలని తద్దీయతే శైలమయ్య. ఏ అబాంధవ బాంధవాశ్చ ఏ అన్యజన్మాని బాంధవ ఇతర జన్మల్లో బాంధవులు తే తృప్తి మఖిలాయాంతు యశాస్మత్తో అభివాంఛతి. ఏమే కుల లుప్తపిండాః పుత్ర దార వివర్జితాః తేషాం హి దత్తమక్షయం ఇదమస్తు తిలోదకం. వాళ్ళందరికీ కూడా. అంతేకాదు ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం దేవ ఋషి పితృమానవాః తృప్యంతు పితరః సర్వే మాతృమాత మహాదయః అతీత కులకోటీనాం సప్తద్వీప నివాసినాం ఆ బ్రహ్మ భువల్లోకానాదిగమస్తు తిలోదకం. ఇది మన సిస్టమ్. సో ఎవరు ఇస్తున్నా అంటే మనం నేను ఇక్కడ అందుకే చెప్తాను ఏంటంటే ముఖ్యంగా ఇది కర్తవ్యం. ఎవరైతే ఏ ధర్మం ఎవరికైతే విధించారో ఆ ధర్మం నిత్యం మనం జరిపిన నాడు మనకి ఏ బాధలు ఉండవు, ఏ గ్రహ దోషాలు ఉండవు, ఏ జాతక దోషాలు ఉండవు. నేను ప్రత్యక్షంగా అనుభవించా ఆయన చెప్పినట్టు. అలాగే ఇది ఒకటి. ఇది అయిన తర్వాత మొత్తం అంటే ఏంటంటే పితృతర్పణాల్లో ఇంత మనం చేస్తున్నాం. తర్వాత ఇంకా అఫ్ కోర్స్ బృహత్పరాశర వ్యవహార శాస్త్రంలో వారే చెప్పారు ఈ ఒక 11 రకాలుగా పితృ దోషాలు ఎలా వస్తాయో చెప్పారు. వాటికైతే ఏంటంటే కొంతమంది అందులోనే ఏం చేశారంటే ఈ గయా తర్పణం అవి గయా శ్రాద్ధం అవి చేస్తే ఆ దోషం నివృత్తి అవుతుంది అన్నారు. సో అదొక పాయింట్. ఇది అయిపోయిన తర్వాత ఇంకొక పాయింటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మొన్న నేను వినాయక చవితి నాడు కూడా చెప్పాను. నేను ఇది మాట్లాడితే మనకి మహాభారతం వస్తుంది, ప్రసక్తి వస్తుంది, భీష్ముడి ప్రసక్తి వస్తుంది. యాక్చువల్గా మనం చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నాను. ఇది ఏంటంటే ఆ కాలంలో ఆర్ద్ర నక్షత్రంలో ఉత్తరాయణం, హస్త నక్షత్రంలో దక్షిణాయనం ఆరంభం అయ్యే కన్యారాశిలో కాబట్టి దక్షిణాయనానికి ప్రథమ ఇదిగా ఆ విఘ్నరాజుకి మొట్టమొదట పూజ చేసి రెండో పక్షంలో దక్షిణాయనం అయిపోయింది. ఆ దక్షిణాయనంలోని రెండో పక్షంలో అది పితృపక్షంగా పెట్టి తర్పణాలు అక్కడ ఇవ్వడం ప్రారంభించారు. అక్కడి నుంచి వస్తుంది. అందుకే ఇవాళ కూడా మనం భాద్రపద మాసం మనకు ఆ కన్యలో రవి ఉన్నప్పుడు వస్తుంది కాబట్టి అది సింహంలో రవి ఉన్నాడు, కన్యలో ఇది జరిగింది కాబట్టి భాద్రపదం అక్కడ మనం చేస్తున్నాం అనేది నా ఉద్దేశం అండి. తర్వాత ఇంకో పాయింట్ వారు చెప్పారు సురేష్ గారు, కేతువు చంద్రుడు రవితో కలిసిపోతే చాలా మంది ఇష్టం వచ్చినట్టు దోషాలను భయపెట్టాలు చేస్తున్నారండి. అలాంటిది ఏం లేదు. యాక్చువల్గా అమ్మవారు తాలూకా కరుణ వాళ్ళ మీద అపారంగా ఉంటుందని వారు చెప్పిందని 100కి 100 ఏకీపిస్తున్నాను. నాకు 2-3 తెలుసు. యాక్చువల్గా చాలా క్లోజ్గా ఉండేవాళ్లే, నా బ్లడ్ రిలేషన్స్ లోనే తెలుసు. అలా ఆ రకంగా కేతువు రవిచంద్రులు కూడా కలిసి ఉన్నప్పుడు వాళ్ళ మీద అపారమైన అమ్మవారి కరుణ, వాళ్ళకి అమ్మవారు కళలో దర్శనం ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏ విధమైన ఇబ్బంది లేదు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు. చంద్రశేఖర్ గారు చెప్పండి.
సార్ నమస్తే. నేను లేట్ గా వచ్చాను. నాకు అంటే ఇంత ముందు జరిగిన విషయాలు నాకు తెలియదు. నేనేం ప్రిపేర్ కూడా కాలేదు. నాకు తెలిసిన 2 ముక్కలు చెప్దాం అనుకుంటున్నా. ఫస్ట్ మీరు చెప్పిన పితృదోషం ఎలా ఏర్పడుతుంది అంటే మన జాతకం చూసి పితృదోషం ఈ జాతకుడు ఎలా ఉండాలి, ఎలా ఉంటే అయితే ఈ జాతకుడి పితృదోషం ఉంది. పితృదోషం పూర్వీకులు చేసిన పాపకర్మ ప్రకారం మనకు వచ్చేది కాదు. మనం ఏమి చేయకుండానే పోయిన జన్మలో మనం సాధించుంటాం. దాన్ని బ్యాలెన్స్ గా మనం పితృదోషం మనకు సంక్రమిస్తుంది. సపోజ్ మా చుట్టాల్లో చాలా మందే ఉన్నారు, సంవత్సరానికి ఒకసారి కూడా వాళ్ళు తద్దినం పెట్టని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నెక్స్ట్ జన్మలో అది క్యారీ ఫార్వర్డ్ చేసుకుని పితృదోషం కింద వాళ్ళకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అయితే మామూలుగా మెయిన్ అంటే రాహు రవి కలిసి ఉండడం కానీ, రాహు చంద్రుడు కలిసి ఉండడం కానీ, లేదా 9వ ఇంట్లో కానీ 5వ ఇంట్లో కానీ, లేకపోతే 5వ ఇంట్లో కానీ రాహుకేతువులు ఉన్నా పూర్వీకుల అసంతృప్తికి బలమైన సూచిక అది. అయితే శని లేదా సూర్యుడు లేదా 9వ ఇంటిని చూడడం అంటే 9వ ఇంట్లో బృహస్పతి పూర్వీకుల కారణాల్లో ధర్మభంగం చేయడం, ఇవి పితృదోషానికి కారకత్వం వహిస్తాయి. అయితే ఇక్కడ ఏమొస్తుందంటే ఇంతకుముందు మీకు పితృదోషానికి ఇవి చెప్తుంటే చాలా సబ్జెక్ట్ పెద్దదవుతుంది. 2 నిమిషాలు మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడను. అసలు ఈ మహాలయ పక్షాలు అంటే ఏంది అంటే కర్ణుడు నాకు గుర్తున్నంత వరకు, అంటే నేను ఎక్కడైనా తప్పు చెప్తే మీరు సరిచేయండి. నాకు గుర్తున్నంత వరకు కర్ణుడు చనిపోయిన తర్వాత ఇంద్రుడు కర్ణుడిని తీసుకుపోయినప్పుడు అక్కడ కర్ణుడు మధ్యలో దారి మధ్యలో ఎక్కడన్నా తిందామని చూస్తే అతనికి అన్ని ఆ చెట్ల కాళ్ళకు ఆకులకు పళ్ళకు చూస్తే అన్ని పళ్ళు దగ్గరికి పోయేటట్టు దూరం నుంచి పళ్ళుగా కనపడుతుంటాయి, దగ్గరికి పోయేట్టుగా అవి బంగారం అవుతాయి. అట్లా ఎంతసేపు ప్రయత్నించినా తనకు కోరిక తీరటం లేదు, తన ఆకలి తీరటం లేదు. అప్పుడు అడుగుతాడు, అయ్యా ఏం చేశాను, నాకు ఏవి చూసినా నాకు బంగారంగా కనపడుతున్నాయి అంటే నువ్వు జీవితంలో అందరికీ బంగారంగా దానం ఇచ్చావు కానీ నువ్వు ఎవరికి అన్నదానం చేయలేదయ్యా. అందుకని నీకు ఇప్పుడు వచ్చినందువల్ల నీకు అన్నదానం చేయాల్సిన అవసరం ఉంది. అందుకని నీకు మళ్ళీ ఎవరికి ఇవ్వని కర్మ శరీరం నీకు ఇస్తున్నా. నువ్వు పోయి భూలోకంలో పోయి పితృతర్పణాలు చేసి అందరికీ అన్నదానం చేసి రా, అప్పుడు మళ్ళీ నిన్ను స్వర్గానికి తీసుకుపోతాను అంటాడు. అప్పుడు మళ్ళీ కర్ణుడు భూమికి ఆ యాతనా శరీరం కాకుండా మామూలు శరీరం తీసుకొని భూమి మీదకి వచ్చి ఈ కార్యక్రమాలన్నీ చేసి 15 రోజులు కార్యక్రమాలు చేసి 15 రోజులు అన్న సంతర్పణ చేసి అందరికీ దానాలు పూర్తి చేసి అప్పుడు వెళితే అప్పుడు తీసుకుపోతాడు. ఈ 15 రోజుల్లో మనకు వచ్చే మహాలయ పక్షం. టైం అయిపోయింది కాబట్టి ఇంతటితో ముగిస్తున్నా సార్. థ్యాంక్ యూ. డౌట్ అండి గురుగారు. చెప్పండి. టైం అయిపోయింది. రాహు రవి కలిసి 9th హౌస్ లో ఉంటేనా సరే దోషం ఇప్పుడు అన్నారు రాహు ఉన్న దోషం వస్తుంది, రాహు రవి కలిసిన దోషం వస్తుంది. కాంబినేషన్ చాలా ఉన్నాయి, కాంబినేషన్స్ చాలా ఉన్నాయి, తర్వాత చెప్పుకుందాం. టైం అయింది కాబట్టి మనం ముఖ్యమైన విషయం కాబట్టి గురువు గారిని ముగింపు జ్యోతిర్వాణి పలకవలసిందిగా కోరుతున్నాను. యోదేవ సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్ తస్యేత్ భర్గః తద్వరేణ్యముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జ్యోతిష్ స్వరూపులందరికీ నమస్కారం. సమయం ఎట్లాగూ చివరిగా వచ్చింది. కొత్తగా చెప్పాల్సినటువంటి అంశాలు కూడా ఎక్కువగా ఏం లేవు కాబట్టి ఇక్కడ ఈ ఆత్మ అనే శబ్దాలు చాలా వాడుతున్నారు. ఆత్మశబ్దం అనేటటువంటిది మనం ఆలోచించే ఆత్మ అనే ధోరణిలోకి దయచేసి ఇటు తీసుకొని రాకండి. దాన్ని మనమంతా మన ఊహలు మన ఆత్మలు వేరు. సైన్స్ పరంగా ఆలోచన చేస్తే ఇవన్నీ అణువులు అని అర్థం. ఆత్మస్థితి అంటే అణుస్థితి అని అర్థం. ఏ ఇతరమైన అణువును కూడా అంటుకోనటువంటి ఒకానొక స్థితే పరమాత్మ స్థితి. మరొక దానితో అంటుకుంటే అది పదార్థ స్థితి అవుతుంది. ఈ ఆత్మకు మూల రూపము ఆతమ అనేటటువంటి శబ్దం. ఈ తమస్సు వరకు అప్ టు దట్ చీకటి ఆతమ అనేటటువంటిది ఉపసర్గగా చెప్పినప్పుడు ఆతమము అని చెప్పేసి అని అన్నప్పుడు ఆ చీకటి వరకు ఉన్నప్పుడు పెంచీకటికి పెద్దదాని వరకు అని చెప్పేసి చెప్పడం. ఆ ఆతమ స్థితిని ఇంగ్లీష్ వాడి దగ్గర పోయినప్పుడు అది వాడు కూడా అదే రాశాడు, ATOM అని రాశాడు. వాడు ప్రకారం పలకది వాళ్ళకు. ఆతమ స్థితి వాళ్ళు కూడా రాసుకున్నారు. వాడు ఆటం అన్నాడు, అదేమో సైన్స్ అయిపోయింది, మనమేమో ఏదో పెద్ద సోది అయిపోయింది వీళ్ళకు.
అందుకని ఆత్మస్థితి అంటున్నప్పుడు ఈ అణువులు ఈ లోకంతోనే అనుబంధం ఉన్నంత కాలము వేరువేరు రూపాలలో వేరువేరు పదార్థాల రూపంలో ఇక్కడిక్కడే తిరుగుతుంటుంటారు. కాబట్టి ఈ అణువులకు విముక్తి కలగాలి అనేటటువంటి ధోరణితో చేసేటటువంటి పనులే దానాలు. వాటి నుంచి వదిలిపెట్టాలి, వెళ్ళిపోవాలి. అణువులకు మరొకదైన ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు కనుక జరిగేటట్టయితే ఆ దోష నివారణ ఏర్పడుతుంటుంది అని చెప్పేసి. సోడియం క్లోరిన్ రెండు అణువులు కలిస్తే ఉప్పు అనేటటువంటిది ఒక పదార్థం ఏర్పడుతుంది. ఈ రెండు అణువుల కలయిక అని. ఓ పెద్దదైన నీళ్లు కనుక పడేటట్టయితే దాంట్లో అణువుల విచ్ఛేదనం జరిగి ఇదొక పదార్థంగా అదొక పదార్థంగా మళ్ళీ మార్పు వస్తుంది. ఇవే మన పోవటాలు రావటాలు. ఈ పదార్థం చనిపోవుట అనే అర్థంలో కూడా చనుట అంటే వెళ్ళుట అనే అర్థం, కానీ ఏదో పోయింది అనే అర్థం కాదు. దేహం ఎప్పటికీ ఉంటుంది ఉండదని కాదు. ఇక్కడ పదార్థంగా మారింది అంటేనే ఇక్కడ కోరికలతో వచ్చింది అని. ఈ పదార్థానికి ముక్తి కలగాలి. ముక్తి కలగాలంటే ఈ అణువుల విచ్ఛేదం ఏర్పడాలి. వసురూపమో రుద్రరూపమో ఆదిత్య రూపమో ఏర్పడుతున్నాయి అని చెప్పేసి అంటే మనం చేసే పనుల వల్ల ఏర్పడాలి. ఆ అణువుల యొక్క బంధం దూరం కావటం అనేటటువంటిది ఎంతగా ఏర్పడుతుంటుందో అంతగా వాడు విముక్తి అవుతాడు అని చెప్పేసి. అందుకే వ్యక్తికి తాను పోయిన తర్వాత తాను గుర్తించేటటువంటి ఎంత కాలము పాటు అతనికి పుణ్యలోకాలు ఉంటాయి. క్షీణే పుణ్యే మత్స్యలోకే విశంతి అనేటువంటి సూత్రం ఉంటుంది. ఇంద్రజుమ్ముని కథ కూడా మన పురాణాల్లో అదే చెప్తుంది. ఎక్కడో ఉన్నటువంటి ఒక తాబేలు చెప్తుంది ఇంద్రజుమ్ముడు అనే రాజు ఉండేవాడు అని చెప్పేసి. అందుకని అతనికి ఎవరు ఎంతకాలం మనని గుర్తుపెట్టుకుంటారో, ఈ ఎంతకాలం గుర్తుపెట్టుకుంటారో అనేటటువంటి విశేషం మీద మనం ఆలోచించి వదిలిపెట్టి గతించిన పుత్రకార్యాలకు సంబంధించినటువంటి దాన ధర్మాలు ఎవరి కోసం చేస్తున్నామంటే వాళ్ళ విముక్తి అవుతుందో కాదో కానీ మీ గురించి అయినా చేసుకోండి. కనీసం మనము మన 10 మందికి వినియోగపడటం అనేటటువంటిది వాళ్ళ విముక్తి అవుతుందో కాదో మనకు తెలియదు, మనం చూడట్లేదు. కానీ జలము ద్వారా తర్పణం అంటే అదే కదా, తృప్తి కలిగించే విధానం. జలం ద్వారా, వాయువు ద్వారా, పృథివీ ద్వారా, గోవు ద్వారా అనేక రూపాలలో 10 మందికి వినియోగపడి మీ ద్వారా 10 మందికి వినియోగపడితే మీ పేరు 10 మంది పరోక్షంగా తలుచుకునేటటువంటి స్థితికి మనం ఎదిగితే, ఆ ఎదిగినటువంటి స్థితి మనం తర్వాత కూడా కొంతకాలం కొనసాగితే, అంటే మనం ఇవాళ పోతే రేపటికి 2 ఎల్లుండికి 3 అనుకునే పరిస్థితికి రావద్దు. పోయిన తర్వాత మళ్ళీ బలవంతంగా పుత్రులను ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నామంటే కనీసం మనం గుర్తుపెట్టుకునేవాడు వాడు ఒక్కడే కదా, ఇంకెవాడు లేడు కదా అనే పరిస్థితికి వచ్చాం. అందుకనే వారసత్వం మనం ఆలోచన చాలా పరిగెం. మిమ్మల్ని ఒక 1000 మంది గుర్తుపెట్టుకునే వాళ్ళు ఉంటే పుత్రులు చేయక్కర్లేదండి. ఆ గుర్తుపెట్టుకునే స్థితికి మనం లేమని అర్థం. ఈ కాలం అంతా లయమయ్యే కాలం. ఆ లయమయ్యే కాలం లోపల మనకి ఇంత బలహీనమైన ఆలోచనలు, ఏదో ఇట్లవుతుంది అట్లవుతుంది, పితృదోషాలు, ఇందుకీ సమాజాన్ని భయపెట్టడం ఇంకెంతకాలం? మనం చేసే మంచి పనులు ఎన్ని దానాలు చేస్తున్నాం, ఎంతమందికి ఉపయోగపడుతున్నాం. ఇప్పుడు 10 మందికి పిలిచి భోజనం పెట్టండి అంటే దానికి ఒక ప్రాసెస్ ఎందుకు ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. ఆ ప్రాసెస్ లోపల లెక్కలు పెట్టుకుంటూ కూర్చుంటాం. 100 మందికి పెట్టచ్చు కదా, ఉన్నవాడు పెట్టడు. ఈ లెక్క ప్రకారం జరగాలి అంతా. 10 మందికి వినియోగపడతాం, ఈ ప్రకృతికి వినియోగపడతారు. ఈ వినియోగపడే విధానం లోపల ఈ బలహీనతలు ఎందుకు? భాద్రపద మాసంలో తప్పనిసరిగా పితృకార్యాలు చేయండి, పెద్దవాళ్ళని గుర్తు చేసుకోండి. ఆ వంకర 10 మందికి పెట్టండి. ఏదో రూపంలో దాన ధర్మాలు చేయండి, లెక్క ప్రకారం చేయాలి. దానికి కూడా ఎందుకు వచ్చింది? లేనివాడు లేకుండా ఇబ్బంది పడేటట్టయితే ఉన్నవాడు కూడా లెక్కలు ఎందుకు? ఒక చోట మీ ఇంట్లో సరిపోకపోయేటట్టు ఒక అన్నదాన సత్రంలో పెట్టండి, ఒక అనాథ ఆశ్రమానికి పెట్టండి, ఓ 100 చెట్లు పెట్టండి. వాళ్ళ ఏం తప్పేముంది? ఈ పని మన ద్వారా జరగకుండా ఏదో లెక్కలు పెట్టుకొని ఆలోచించేయటం కన్నా ఈ అణుస్థితి నుంచి వాళ్ళని విముక్తి చేయండి, మీరు కూడా విముక్తి కండి. ఆ వైపు దృష్టి పెట్టండి. 100 మందికి వినియోగపడటం కోసం పుట్టాము ఇక్కడికి, ఈ లోకానికి. మన తర్వాత మనని 10 మంది గుర్తు చేసుకునేటటువంటి స్థితికి ఎదగటానికి అది జ్ఞాన రూపమైన, రాత రూపమైన, లేదా ఏదంటే సమాజ సేవ రూపమైన సేవ, దానం, యజ్ఞం, ఈ 3 కదా చెప్పింది మనందరికీ కూడా. ఆ 3 రూపాల్లో యజ్ఞం అంటే ఏదో కూర్చుని హోమాలు చేయడం కాదండి. యజ్ఞం అంటే పెద్ద కార్యం తలపెట్టి ఆ కార్యాన్ని పరిపూర్ణం చేసి అది ఎన్నో రూపాల్లో యజ్ఞం. శ్రీహరికోటలో అది ఎగిరేయటం కూడా ఒక యజ్ఞమే. జ్యోతిర్వాణి ఒక యజ్ఞం, ఒక తలపెట్టి కార్యక్రమం కొనసాగించటం.
ఏదో రూపంలో ఒక మంచి పనులు చేసి 10 మందికి వినియోగపడేటువంటి వ్యవహారం వైపు దృష్టి సారించే ప్రయత్నం చేస్తే ఈ అనురూపానికి మనం మారతాం. అప్పుడు అదే ఆదిత్య రూపం. ఆ అనురూప విస్తరణ కనుక జరిగేటట్టయితే మనిషికి ఇంకా అంటూ మళ్ళీ రాదు, దానికి అంటుకునే ధర్మం ఉండదు. ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఎక్కడికెక్కడ ఫ్రీ అయిపోతాయి. లేకపోతే అదే అణువుకు మళ్ళీ చుట్టూ ఉన్న ఎలక్ట్రాన్ మరొక ఎలక్ట్రాన్ వైపు ఇది బలహీనమైతే రెండో దాన్ని అంటుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. నాకు తెలిసినంత సమస్య నేను చెప్తున్నాను. కెమిస్ట్రీ ప్రొఫెసర్స్ ఉంటే అందరు చదువుకోండి దయచేసి. మరొక పదార్థం వైపు దృష్టి సారించిందంటే మళ్ళీ ఈ జన్మ మొదలైనట్టే. ఇక్కడ మళ్ళీ జన్మ మొదలైందంటే మళ్ళీ పూర్వకర్మ మొదలవుతుంది. కర్మ ప్రకారంగా మన జీవితం కొనసాగుతుంటుంది. మనకున్న ఆలోచనలు, భావాలు, భావావేశాలు అందరూ కూడా మన చుట్టూ తయారవుతారు. చుట్టూ తిరిగి చుట్టం అంటాం, బంధం ఏర్పరచుకుంటే బంధువు అంటాం. వీళ్ళే మన చుట్టూ ఎందుకు వచ్చారని మనకు అర్థం కాదు. వాళ్ళతో మంచి చెడు, కొట్లాట, మంచి చెడు ఇవే సరిపోతున్నాయి జీవితం అంతా. వీటిని వదులుకునే ప్రయత్నం వైపు దృష్టి సారించేదే మహాలయం. మన మనసును వికసింపజేసేది మహాలయం. ఇంతవరకు సృష్టిలో జరుగుతున్నటువంటి ఇంతమంది ఎందుకు పోతున్నారు, ఏమవుతున్నారు గురించి ఆలోచింపజేసేది మహాలయం. ఆ మహాలయం వైపు దృష్టి పెడదాం. ఏదో ఈ కాసేపటి కోసం ఇది చేసేద్దాం, అది చేసేద్దాం, పితృశాపాలు, పితృదోషాలు, నాసిక్కు వెళ్ళాలి, ఇంకేదో నారాయణ బలి చేయాలి. ఏందో బలి 1000 మందికి అన్నం పెడితే నారాయణ బలి కానీ 10 ఇంతల పెద్దది పెడతామా? అక్కడ పోయి అది చేసేస్తేనే పర్ఫెక్ట్. అదేదో అయ్యగారు చెప్తాడు, మనం చేసేస్తాం. కానీ పక్కన ఉన్న వాడికి మాత్రం అన్నం పెట్టాము. మన సంస్కృతి ఎటుపోతుంది? ఇటువైపు కొంచెం దయచేసి దృష్టి సారించి మహాలయ పక్షం అన్నా కూడా ఒక వైజ్ఞానిక దృష్టి వైపు గురుగారు చెప్పారు. ఇంత ముందంతా కూడా భాద్రపద మాసంలో దక్షిణం వైపు ఉండేటటువంటి స్థితి పెరుగుతుంది కాబట్టి రోగాలు వస్తాయి, నొప్పులు వస్తాయి, చచ్చిపోతారు ఈ టైంలో ఎక్కువగా. ఇదంతా కూడా మరణకాలం అనే కదా, దక్షిణాన్ని దీనికి పనికిరాదని చెప్పేసి చెప్పింది. మనం తప్పని పరిస్థితుల లోపల అన్ని కూడా సుముహూర్తాలు చేస్తున్నాం, కానీ ఎప్పుడు ఎవరూ చెప్పలే. అన్ని ఉత్తరాయణంలో ఎండిపోయిన స్థితిలో పెట్టకమని చెప్పారు. దక్షిణాయన స్థితి అంతా కూడా మనకు ఇబ్బంది పడే స్థితి అని కదా చెప్పింది. మరి ఈ వైపు ఎందుకు కొత్తగా ఆలోచించకుండా కేవలం ఈ లెక్కలు పెట్టుకొని చూస్తున్నాం? దీని నుంచి కొంచెం దాటుదాం, అనురూపానికి విస్తరిద్దాం, అందరూ కూడా ఈ మార్గంలో వెళ్దామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిజంగా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చాలా మంది కూడా. అందరికి ఎన్నో డౌట్స్, ఆ డౌట్స్ అన్నింటినీ కూడా దయచేసి ఈ పెద్దలు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా పటాపంచలు చేసుకోండి. అందరూ కూడా 10 మందికి వినియోగపడండి. ఈ మహాలయంలోనైనా 100 మందికి వినియోగపడండి. మనస్ఫూర్తిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తూ కోరుకుంటూ ఈ ప్రత్యేకమైన కార్యక్రమం లోపల 100 మందికి వినియోగపడేటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి నమస్కరిస్తూ ధన్యవాదాలు. స్వస్తి. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. శుభరాత్రి సార్. ధన్యవాదాలు సభ్యులందరికీ. పెద్దలు నమస్కారం. గురువులందరికీ నమస్కారం అండి. గురువులందరికీ పెద్దలకు నమస్కారం, ధన్యవాదాలు. నమస్కారం సార్. గురువులందరికీ నమస్కారం అండి.